హాయ్. నా పేరు కిషోర్ అండి. నేను టీచర్, డిజైనర్ అండ్ డెవలపర్ ఆల్సో, విచ్ రిలేటెడ్ టు యానిమేషన్స్, విఎఫ్ఎక్స్, గేమ్ డిజైనింగ్ అండ్ యూఐ యూఎక్స్, సాఫ్ట్వేర్ యూఐ యూఎక్స్ అండ్ యాప్స్ అవి చేస్తూ ఉండేవాడిని. సో ఐ వాజ్ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ ఇన్ 18 years old అండ్ 2007 నుంచి ఐమ్ ఇంటూ ప్రొడక్షన్ అండ్ అకాడమిక్స్ బోత్లో ఉన్నాను. రెండిటి సైడ్ కూడా ఉన్నాను. సో ఫ్రీలాన్సర్గా ఫుల్ టైం చేసేవాడిని, పార్ట్ టైం యాజ్ వెల్ యాజ్ చాలా వాటిలో చేసేవాడిని. సో you can see some more details about me, my experience and my services, my quality of work and below. So this is the video is completely I'm doing it for so especially for VFX film ఇండస్ట్రీ గురించి, అలాగే విఎఫ్ఎక్స్ టీమ్ వర్క్ ఎలా చేయాలి అండ్ విఎఫ్ఎక్స్ సంబంధించిన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది. సో మనం పెట్టిన రెవెన్యూకి ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైతే ఉన్నారో మనం పెట్టే రెవెన్యూకి డబల్ త్రిబుల్ రావాలి అంటే ఏ విధమైన కేర్ అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, ఎటువంటి స్టోరీ అనేది చూస్ చేసుకోవాలి అనేది దేని మీద ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మన బిజినెస్లో చాలా విషయాలు మారుతున్నాయండి. దిస్ ఈస్ ద వీడియోస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు విఎఫ్ఎక్స్ డిజైనర్స్, ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, ఫ్యూచర్లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ మీద, అండ్ ఇన్వెస్టర్స్ అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్స్. ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్స్కి మనం చెప్పాల్సినది లేదు. సో దర్ ఆల్రెడీ సీనియర్స్ అండ్ దర్ గుడ్ ఇన్ దేర్ పొజిషన్, దర్ డూయింగ్ రైట్. అండ్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారు యాజ్ అ డైరెక్టర్స్గా, లేదు ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. సో ఇప్పుడున్న మనం చూస్తున్నాం ఫిల్మ్ డైరెక్టర్స్ తెలుగు ఇండస్ట్రీలో వెరీ పవర్ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు, అలాగే నెక్స్ట్ 5-10 yearsలో ఇంకా పవర్ఫుల్ డైరెక్టర్స్ రావాలని వస్తారు కూడా కన్ఫర్మ్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ ఆర్ తమిళ కన్నడ ఇండస్ట్రీ. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి ఐడియాస్ ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచించాలి అనే దాని గురించి పర్టికులర్గా డెడికేటెడ్గా దిస్ వీడియో ఇస్ పర్టికులర్లీ ఫర్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ అండ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. ఓకే, రైట్, ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ ద ఫిలిం అండి. ఫిలిమ్స్ అంటే మనకు తెలిసే ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్స్ ఎలా, ఫిలిం జర్నీ ఎలా ఉంది. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్స్ వచ్చాయి, ఇప్పుడు ఎవరు బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్స్ చూడరు. కలర్ టీవీస్ వచ్చాయి, ఇప్పుడు కలర్ టీవీస్ చూడరు. కాకపోతే అప్పుడు కలర్ టీవీస్ వేరు, ఇప్పుడు టీవీస్ వేరండి. అప్పుడు రెజల్యూషన్ వేరు, ఇప్పుడు రెజల్యూషన్ వేరు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ ప్రాబ్లం అని కాదు, ఎక్కడ సంథింగ్ ఈజ్ మిస్సింగ్, రైట్? సో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అంటే ఫిలిమ్స్ ఏదైతే ఉన్నాయో రొటీన్ స్టోరీస్, అంటే ఎప్పుడు కాలేజీలో ఒక అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ చేసుకుంటారు. సో అవి కాకుండా కొంచెం విఎఫ్ఎక్స్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అయితే మనకి చాలా బాగుంటాయి. విఎఫ్ఎక్స్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనకి ఇక్కడ విఎఫ్ఎక్స్ స్టోరీ హైలైట్ అవ్వాలి, యూనిక్ కాన్సెప్ట్, క్రియేటివిటీ హైలైట్ అవ్వాలి. కానీ ఈ హీరో ఎప్పటికీ కాదు. ఎందుకంటే మీ యొక్క స్టోరీ విఎఫ్ఎక్స్ స్క్రీన్ ప్లే వల్ల ఫిలిం అనేది డిపెండ్ విన్ అవ్వాలి. కానీ ఇక్కడ హీరో కాదు. ఆ హీరో ప్లేస్లో ఏ హీరో పెట్టినా ఒక యాక్టింగ్ తెలిసిన, కొత్తగా వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన యాక్టింగ్ తెలియాలి, బట్ స్కిల్స్ ఉండాలి, యాక్టింగ్ స్కిల్స్. వెదర్ ఇట్స్ నాట్ అ సీనియర్ ఆర్ ఫ్రెషర్, బట్ మస్ట్ బీ హ్యావ్ టాలెంట్. ఓకే, ఇన్ యాక్టింగ్ పర్టికులర్లీ ఎవరిని పెట్టినా ఆ సినిమా అనేది హిట్ అవ్వగలగాలి. ఓకే, అక్కడ హీరో ఉన్నాడు మాత్రమే హిట్ అయింది, హీరో లేకపోతే ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, ఇక్కడ విఎఫ్ఎక్స్ ఫిల్మ్ అంటే ఇట్స్ ఆల్ క్రేజీ ఆల్ అబౌట్ ద సబ్జెక్ట్ ఈజ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యూనిక్ కాన్సెప్ట్. ఓకే, ఇట్స్ వెరీ ఈ యూనిక్ కాన్సెప్ట్స్ ఉంటే ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఇక్కడ ఒక ఐమ్ జస్ట్ టెలింగ్ యూ ద డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పాస్ట్లో ఏమైంది, ఇప్పుడేమవుతుంది, నెక్స్ట్ జనరేషన్లో ఏమవుతుంది. ఓకే, సో ఒకప్పుడు మనకి ఎలాంటి స్టోరీలు వచ్చాయి, అప్పట్లో విఎఫ్ఎక్స్ ఏవో ఉండవు, సింపుల్గా పెయింట్, మ్యాట్ పెయింట్స్ ఉండేవి, క్లాత్ పెయింట్స్ అవి యూజ్ చేసేవారు. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉంది. ఓకే, ఎక్కడ అంటే 600 crores పెట్టినా, సిఆర్ పెట్టినా సరే, 600 CR పెట్టినా అది సో ఇట్స్ నాట్ ఏబుల్ టు గెట్ బ్యాక్ దట్ మనీ అనమాట. విఎఫ్ఎక్స్ ఈజ్ వెరీ, క్రియేటివిటీ అనేది చాలా పవర్ఫుల్ అండి. ప్రపంచంలో ఏ ఫీల్డ్లో అయినా సరే క్రియేటివిటీ ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ బి ద విన్ అనమాట. సో క్రియేటివిటీ ఈజ్ లైక్ ఎ స్కై, మీ ఇష్టం, ఇక్కడ ఆపేవాడు అనేది లేదు. ఓకే, అది కూడా అది సోషల్ మీడియా వరల్డ్ కాబట్టి సో మీ టాలెంట్ అనేది డెఫినెట్లీగా ఇది అవుతుంది. సో క్రియేటివిటీ ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఎలా ఉండాలంటే మనకి
ఇప్పుడు చూడండి మనకి ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రొటీన్గా ఫ్యామిలీ స్టోరీస్ ఆ రోజులు పోయాయి. మంచి షర్ట్ ప్యాంట్ జీన్స్ వేసుకొచ్చి షూస్ వేసి బైక్ క్యాబ్ తీయడం, లేదంటే కార్లు ఇప్పుడు, లేదంటే రొమాన్స్ ఫిల్మ్స్, రొమాన్స్ యాడ్ చేయడం. రొమాన్స్ కావాలంటే వేరే ఫిల్మ్స్లో చూసుకుంటారు, లేదంటే ఇలాంటివి కావాలంటే చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే విఎఫ్ఎక్స్ హైలైట్ అవ్వాలి అనే దానికి వెరీ ఇంపార్టెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్స్ చూసుకోండి. అంతెందుకు మనకి ఆ మధ్య ఈగా ఫిలిం వచ్చింది, అది చూడండి. అది నాకు తెలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్ ఫిలిం. అక్కడ సబ్జెక్ట్ హైలైట్ అయింది, ఆ కొత్తగా వచ్చిన హీరో బాగానే యాక్ట్ చేశారు. సో అక్కడ ఏంటంటే మెయిన్ అది ఫిలిం విఎఫ్ఎక్స్ ఆ థాట్, ఆ క్రియేటివిటీ. ఒక ఏగో వచ్చి ఒక మనిషి, ఒక హీరో చనిపోయిన తర్వాత అది ఒక ఏగో కింద జన్మించి అది ఏ విధంగా హీరోయిన్తో కమ్యూనికేట్ అయ్యి అది విజువల్ ఎఫెక్ట్స్లో ఏ విధంగా చూపించారు అనే ఐడియా ఉంది చూసారు, దట్ ఈస్ సూపర్. అది ఆ విధమైన ఫిలిమ్స్ అనేది మనకి తీస్తే సూపర్ అవుతుంది. మీరు ఒక 50 CR పెట్టినా 150 200 CR వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే రొటీన్ సినిమాలు తీస్తారు, జనాలు చూసిందో చూస్తూ ఉంటారు. ఆల్రెడీ ఈ సినిమా ఇక్కడ ఎలా ఉంటుంది, కాపీ పేస్ట్లా ఉంటుంది అనమాట. పాత సినిమాలు తీసి ఆ నేమ్స్ కూడా అలాగే ఉంటాయి. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ ఫిల్మ్స్ తీసుకున్నారు. ఏ హాలీవుడ్ ఫిల్మ్స్ తీసుకున్నా, ఏ హాలీవుడ్ ఫిల్మ్ తీసుకున్నా అన్ని విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్, బట్ ఒకదానికి ఇంకో దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాపీ కొట్టాడు వాడు వీడించి, కాపీ కొట్టాడు వాడు వీడించి అనేది ఏముండదు. ఓకే, ఇప్పుడు ఈగా ఫిల్మ్స్ కాన్సెప్ట్ అది సంథింగ్, దెర్ ఇస్ నో ఛాన్స్ టు సే ఇట్ ఈస్ అ కాపీ ఫిల్మ్ అండ్ ఆల్స్ కాపీ కాన్సెప్ట్, సంథింగ్ కంప్లీట్లీ యూనిక్. ఫర్ ఎగ్జాంపుల్ హాలీవుడ్ ఫిల్మ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ ఉన్నాయి. అవతార్ డిఫరెంట్ యూనిక్, ఒక వరల్డ్ నుంచి ఇంకో వరల్డ్లోకి వెళ్ళి అక్కడ అవతార్ అనే క్యారెక్టర్, ఆ డైరెక్షన్, దట్ ఈస్ యూనిక్ డిఫరెంట్. అండ్ టైటానిక్ ఫిల్మ్ చూడండి, ఆ టైటానిక్ ఫిల్మ్ ఓల్డ్ ఫిల్మ్ టైటానిక్, అది కూడా లిటిల్ యూనిక్ అనమాట. సో అప్పట్లో అది యూనిక్, ఇప్పుడు కాకపోవచ్చు కాబట్టి అప్పట్లో ఆ కాన్సెప్ట్ అనేది అది యూనిక్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫిలిమ్స్ కింగ్ కాంగ్ కానీ, ఒక స్కల్ ఐలాండ్లోకి వెళ్ళి ఆ విఎఫ్ఎక్స్, ఒక సెట్స్ ఏంటి, సో యాజ్ వెల్ యాజ్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇలాగా లైఫ్ ఆఫ్ ద పై కానీ, లేదంటే మనకి ఇంటర్స్టెల్లర్ కానీ, స్పేస్ ఫిల్ము, స్పేస్లోకి వెళ్ళి బ్లాక్ హోల్ ఇవన్నీ యూనిక్గా చూపించడము. అలాగే మనకి జాక్ అండ్ జైంట్ స్లేవ్ అని కానీ. సో ఒక విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్కి ఇంకో విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్కి ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ యూనిక్. ఈ యూనిక్నెస్ అనేది మనకి జనాలు చూస్తారండి. అలాగే హార్ట్ ఆఫ్ ద లైఫ్, తిమింగ్లో మీకు తెలిసి ఉంటుంది, హార్ట్ ఆఫ్ ద సీ అని చెప్పి ఆ మధ్య ఫిలిం వచ్చింది. ఒక తిమింగలానికి మనుషులకు జరిగే వార్ అంటే కమ్యూనికేషన్. సో అందులో ఎందుకు తిమింగ్లాండ్ నుంచి ఆయిల్ తీద్దామని వీళ్ళు ట్రై చేస్తారు షిప్స్లో వెళ్ళి, బట్ మమ్మల్ని బతికినేమంటారు అని చెప్పి ఒక రకమైన కమ్యూనికేషన్ వార్ రెండింటికి జరుగుతుంది. హ్యూమన్స్కి తిమింగ్లాలకి నడి సముద్రంలో ఒక కమ్యూనికేషన్ వార్, రివెంజ్ వార్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ విజువలైజేషన్స్కి, ఆ కెమెరా టేకింగ్కి. సో వీ వాంట్ దట్ కెన్ బి, జనాలకి అలాంటి సినిమాలు కావాలి. అంతేగాని ఇప్పుడు ఈ అమ్మాయిలు అబ్బాయిలు, ఈ ఫైటింగ్లు, ఈ ఆఫీసులోని గొడవలు, ఈ లాజ్ ఇవి. సో ఇట్స్ ఓకే, తీసేవచ్చు. బట్ మీకు అంటే నిజంగా ఒక విఎఫ్ఎక్స్ ఫిలిం స్టార్ట్ చేసే యూనిక్నెస్ డైరెక్టర్స్, పర్టికులర్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఫిల్మ్ డైరెక్టర్స్కి చేస్తే ఈ స్టాండర్డ్స్లో చేసేయండి. మీకు ఒక రాజమౌళి చూసారు, మీకు ఒక స్టాండర్డ్స్ ఫిలిం విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ అంటే రాజమౌళి. సో ఈ స్టాండర్డ్స్కి వెళ్ళిపోయింది అనమాట. సో నేను ఆ విధంగా, సో నెక్స్ట్ టు ఇప్పుడు ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్స్ చేస్తున్నారో, లేదా లైట్ మ్యాన్ చేస్తున్నారో, లేదంటే లైట్ మ్యాన్స్ మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారు. సో యూ హ్యావ్ ఛాలెంజెస్ ఫర్ ద నెక్స్ట్ 2 years 5 yearsకి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ విధమైన ఛాలెంజెస్ చేయాలి, ఏ విధమైన స్టోరీస్ ఉండాలి అంటే ఒక యూనిక్ స్టోరీ అనేది మీరు యూ హ్యావ్ టు చూజ్ అనమాట. సో ఆ యూనిక్ స్టోరీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అంటే మీరు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏగా స్టోరీ ఏదైతే ఉందో, సో ఇట్స్ నాట్ లైక్ అ కాపీ అండ్ పేస్ట్, సంథింగ్ ఇట్ ఇస్ డిఫరెంట్. అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ తెలుసు, హాలీవుడ్ ఫిల్మ్. ఒక్కొక్క స్టోరీ, ఆ థాట్స్ ఏంటి. సో మామూలు బైక్స్ ఓకే, కార్స్ ఓకే, అది ఆ హీరోయిజం ఎలా తయారు చేశాడంటే డైరెక్టర్, వీడి యొక్క బ్రెయిన్ ఎలా తయారు చేసి చూపించాడంటే హీరో యొక్క హీరోయిజాన్ని ఏకంగా కార్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 ఐ థింక్ సో. ఓకే, సో కార్స్ ఫ్లైట్స్లో కార్స్ని తీసుకెళ్ళి కార్స్లో నుంచి
పారాషూట్ ద్వారా కార్స్ని వీళ్ళు లాంచ్ చేస్తారనమాట, పారాషూట్ ద్వారా టార్గెట్ ఏరియాకి. అది ద నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ అదర్ థింగ్ వచ్చేసి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 ఐ థింక్ సో లంబోర్గిని కార్ డేటా స్టీల్ చేయడానికి ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్, ఆ బిల్డింగ్ అసలు విజువలైజేషన్ ఏంటి, ఆ కాన్సెప్ట్ పడిపోతుందేమో అనుకుంటాం. బట్ ఆ బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ నుంచి అసలు ఆ నెక్స్ట్ బిల్డింగ్లో అయినా స్టాప్ అవుతుంది అనుకుంటాం. బట్ ఆ బిల్డింగ్ నుంచి నెక్స్ట్ ఇంకో బిల్డింగ్కి జంప్ అవుతుంది, బ్రేక్స్ ఫెయిల్ అయ్యి. సో అక్కడైనా స్టాప్ అవుతాం, బట్ అక్కడ పడిపోవాల్సి ఉంది. బట్ ఇవి హీరో అనేవాడు జంప్ అయ్యి సో కారు. సో ఎంత హై స్టాండర్డ్స్లో దిస్ ఇస్ వాట్ ఇలాంటి ఫిలిమ్స్కి పీపుల్ పే అండి. సో దే వాంట్ టు సీ 3 times 4 times ఇన్ థియేటర్స్. దెర్ ఇస్ నో ఛాన్స్ టు ఫెయిల్ అనమాట. సో ఇక్కడ జంగల్ బుక్ ఆల్రెడీ తెలిసిన ఫిలిమే. ఇక్కడ 3D CG యూజ్ చేయడం వల్ల చూసారా ఆ ఫిలిం అనేది లైఫ్ 3Dలో తెచ్చేసరికి అగైన్ ఇట్ గాట్ లాట్ ఆఫ్ రెవెన్యూ బ్యాక్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది వీటి మీద అనమాట. సో ఇక్కడ ఇంటర్స్టెల్లర్ ఇవన్నీ ఉంటాయి మీకు తెలిసి ఈ ఫిలిమ్స్ అవి కూడా. సో ఎటువంటి బేవల్ఫ్ కానీ, బేవల్ఫ్ తెలుసు కదా మీకు, బేవల్ఫ్ ఫిలిం. బేవల్ఫ్ అంటే మనకి ఆ మధ్య మనకి ఏమంటారు వాటిని, ఓన్లీ జస్ట్ 3D కంప్యూటర్స్ మాత్రమే మొత్తం సినిమా తీస్తారు. దేర్ ఇస్ నో పర్సన్ వచ్చి కెమెరా ముందు యాక్ట్ చేయడం అదే లేదు. ఏదో కెమెరా ముందు యాక్ట్ చేశారంటే సో ఆ మోషన్ క్యాప్చర్, ఆ యానిమేషన్ డేటా కలెక్ట్ చేయడానికి తీసుకున్నారు కానీ సో రియల్లీ దే ఆర్ నాట్ హ్యూమన్, దే ఆర్ ఆల్ జనరేటెడ్ కంప్యూటర్ గ్రాఫిక్స్. సో ఇలాంటి VFX తీయడానికండి మనకి 600 CR కానీ ఏదో 1000 CR కానీ పెట్టాల్సిన అవసరం లేదు. లిటరల్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు అంతంత 600 crores పెట్టి 1000 crores పెట్టి తీయాల్సిన అవసరం లేదు. సో సింప్లీ యూ నీడ్ టు హ్యావ్ రఫ్లీ ఫర్ VFX 5 CR ఈజ్ ఎనఫ్. సో 5 CR ఈజ్ ఎనఫ్ ఫర్ ప్లానింగ్ ద బెస్ట్ స్టోరీ చెదిగిపోవాలి. ఎలా ఉండాలంటే అవుట్ స్టాండింగ్ ఉండాలి. హాలీవుడ్లో కూడా ఎవర్రా ఏంట్రా ఈ వీలస్ అనే రేంజ్లో స్టోరీ ఉండాలా. ఆ స్టోరీ స్క్రీన్ ప్లే కానీ, దానికి విజువల్ ఎఫెక్ట్స్ కానీ, దానికి టోటల్ బడ్జెట్ మేము వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలంటే మేము 2000-5000 CR పెట్టి తీస్తాము, మీరు 50 CRలో ఈ స్టాండర్డ్స్ ఈ 50 CR పెట్టి తీస్తే ఫిల్మ్ 200 లేదా 300 CR జనరేట్ చేసిందంటే ఆ స్టాండర్డ్స్ అలా ఉండాలి ఫిల్మ్ తీస్తే. అంతేగాని ఒక 600 CR పెట్టి ఫెయిల్ అయింది, ఒక 1200 CR పెట్టి ఫెయిల్ అయిందంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఓకే. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే కాస్టింగ్, ఎక్కడ కాస్ట్ పెట్టాలి, ఎక్కడ కాస్ట్ తగ్గించాలి. ఇప్పుడు హీరో టాలెంట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫిల్మ్ చూస్తారు కదా, అక్కడ డోమ్ అని కాదు, ఆ ప్లేస్లో ఎవరిని పెట్టినా ఆ సినిమా హిట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫిల్మ్ ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ ఫిల్మ్, అది ఒక ఆల్రెడీ అవతార్ ఫిల్మ్లో క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో బ్లూ క్యారెక్టర్స్, జేక్. ఓకే, నాట్ టాకింగ్ అబౌట్ హ్యూమన్స్, జేక్ వాళ్ళంతా యూనిక్. లైఫ్ ఆఫ్ పై చూసుకోండి, దే ఆర్ ఫస్ట్ టైం ఇన్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్ దట్ ఫస్ట్ టైం సెకండ్ టైం ఐ థింక్. సో దే ఆర్ నాట్ ఫేమస్ లైక్ మన ఫిల్మ్స్లో, బట్ అక్కడ స్టోరీ కాన్సెప్ట్ని బట్టి హైలైట్ అనేది అయ్యింది ఆ ఫిల్మ్. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క స్టోరీ ఎలా ఉండాలంటే సో సంథింగ్ యూనిక్. మీ డైరెక్ట్ ఎవరైనా సరే I'm just telling you, this is don't take me wrong, and I'm just telling that my intention is something that మీరు ఏదైనా ఫిలిం తీసుకోవాలనుకుంటే చేస్తే చెత్తగొట్టి ఇలా అవుట్ స్టాండింగ్లో ఉండాలి. లేదు మామూలు సినిమాలు తీసే బదులు దేని బదులు ఏదైనా బిజినెస్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే అలాంటి 2-3 సినిమాలు తీసినా మళ్ళీ అలాగే ఉంటుంది, లైఫ్ అలాగే ఉంటుంది. సో నేమ్ రావాలి, జనాల్లోకి వెళ్ళాలి, ఇదిరా ఫిలిం అని అనిపించాలంటే మటుకు సో యూ హ్యావ్ టు యూస్ బ్రెయిన్ అన్న. అంటే ఐమ్ జస్ట్ టెలింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ దోస్ హు ఆర్ ట్రైనింగ్. అంటే ఇంకా ట్రైనింగ్ ఎవరు తీసుకుంటున్నారో డైరెక్టర్గా కానీ మ్యూజిక్ డైరెక్టర్స్కి కానీ, ఎందుకంటే యూ విల్ హ్యావ్ వెరీ 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 బిగ్ ఛాలెంజెస్ ఇన్ ద నెక్స్ట్ 5 years. ఎందుకంటే యూ గైస్ గోయింగ్ టు లీడ్ ద ఫిలిం ఇండస్ట్రీ, వెదర్ ఇట్ ఈస్ తమిళ్ ఆర్ కన్నడ ఆర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో యూ learn well the hard work and the technology, and always seek for the unique and creativity. Creativity is like an ocean. No, sorry. Creativity is like a sky. ఎంత వెళ్ళినా పర్వాలేదు. సో క్రియేటివిటీ ఏంటంటే మనకి ఒకసారి చూడండి, అవెంజర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ వార్లో ఒక హీరో ఒక విలన్ ఎంత హైలైట్ చేశాడంటే ఒక 10 మంది హీరోలు వస్తేనే కానీ వాడిని
డౌన్ చేయడం 10 మంది హీరోలు 10 రకాల ఎనర్జీస్ యూజ్ చేస్తాను కానీ థానస్ అనే వాటిని డౌన్ చేయడం కుదరలేదు. అయినా అప్పటికీ సో స్ట్రాంగ్గా, అంత స్ట్రాంగ్గా ఉంది, అంత విజువల్ ఎఫెక్ట్స్, అంత స్టోరీ ఉంది కాబట్టి సో ఇట్ ఈస్ ఆడింది. సో ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేశారంటే యూఎస్ఏలో ఇక్కడ మనకి ఫుడ్ అయితే మనకి $200 వచ్చేసింది, బట్ యూఎస్ఏలో యూ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ $8-10. సో మనీ ఈజ్ నాట్ అ మ్యాటర్, ఇస్ తక్కువలో కూడా సో వీ కెన్ డూ ఇట్ అండ్ చేసి చూపించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈగా ఫిలిం. ఓకే రైట్. సో మనకి అలాంటి స్టోరీలు కావాలి. విఎఫ్ఎక్స్ అంటే ఇక్కడ మనకి విఎఫ్ఎక్స్ అవి హైలైట్ అవ్వాలి కానీ హీరో హైలైట్ కాదు. ఇక్కడ హీరోస్ అంటే కొన్ని లక్షల మంది వచ్చేస్తుంటారు జనాలు ఫోటో మీదకి వస్తే, బట్ అక్కడ హీరోస్ మామూలు వాకింగ్కి వెళ్ళినా సరే హాయ్ బాయ్ అన్నట్టు ఉంటారు. దే నాట్ క్రేజీ అబౌట్ దట్ హీరోస్ అండ్ ఆల్ సంథింగ్ లైక్ దట్. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ అంటే మీ యొక్క విఎఫ్ఎక్స్ స్టోరీ కాన్సెప్ట్ తీసే విధానం, దాని యూజర్ టెక్నాలజీ అవతల వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఉండాలా, అవతల వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఉండాలి, అవతల వాళ్ళకి సో చేస్తే మనం కూడా విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ నేర్చుకొని విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ చేయాలా, ఇలాంటి ఫీల్డ్స్ చూస్ చేసుకోవాలా అనే స్టాండర్డ్స్లో ఉండాలి. సో అది నేను చెప్పేది ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఫ్యూచర్ కూడా మీకు ఎలా ఉంటుందంటే ఇక్కడ పలానా హీరో వచ్చి కంప్యూటర్ కెమెరా ముందు వచ్చి యాక్ట్ చేసేంత ఆ రోజులు పోతాయి. ఓకే, ఆ రోజుల్లో ఇట్స్ గాన్ వెరీ క్లోజ్, దోస్ డేస్ ఆర్ వెరీ క్లోజ్. ఎందుకంటే ఇక్కడ రకరకాల టెక్నాలజీస్ వస్తున్నాయి, మెటా హ్యూమన్ అని చెప్పి రకరకాల టెక్నాలజీ, రకరకాల సెన్సర్స్, రకరకాల మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ. ఇప్పుడు ఒక హీరో కెమెరా ముందు వచ్చి యాక్ట్ చేయకుండా వాడిని 3Dలో తయారు చేసి యాజ్ ఇట్ ఈజ్ 100%, నాట్ 99%, 100% వాడిని సేమ్ యాక్టింగ్. ఇప్పుడు మనకి సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు వారు లేరు మన మధ్య. సో ఆయన ఎగ్జాక్ట్గా తయారు చేసి అప్పట్లో ఫిలిం అయితే ఎలాగైతే ఉండదో ఆయన ఎలాగైతే యాక్ట్ చేస్తారో సేమ్ అలాగే ఇప్పుడు 3D తయారు చేసి మనం సో వీ కెన్ డూ ఇట్ అనమాట. సో ఫ్యూచర్లో ఒక మనిషి కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేయాలి అనేది క్రాస్, అలాంటి హోప్స్ పెట్టుకోకండి. సో మీరు అలాంటి హోప్స్ పెట్టుకునే బదులు ఒక విఎఫ్ఎక్స్ కోర్స్ నేర్చుకోనో లేదంటే 3Dని తయారు చేసుకోనో ఆ ఫిలిమ్స్కి సిస్టమ్ పనిచేయడానికి, ఆ రిసోర్స్ ఆ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి, సిస్టమ్ చేయడానికి అయితే యూ విల్ హ్యావ్ అ బెటర్ ఫ్యూచర్ అన్నమాట. సో యూ హ్యావ్ బెటర్ ఫ్యూచర్ ఆన్ దట్. సో నేను చెప్పేది ఏంటంటే సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ బీయింగ్ చేంజ్డ్. ఒక జంగల్ బుక్ ఫిల్మ్స్ 3D వచ్చింది, ఆ టెక్నాలజీ చూడండి. ఫ్యూచర్లో ఇంకా చాలా బాగా వస్తాయి. ఫ్యూచర్ ఫిల్మ్స్కి ఛాలెంజెస్ చాలా చాలా గట్టిగా ఉంటాయి. అండ్ ఇక్కడ విఎఫ్ఎక్స్ అనేది ఎలాగా టీం వర్క్ చేయాలి అండ్ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ సేమ్ ఇక్కడ దిస్ ఈస్ ద వీడియో ఈజ్ మెయిన్లీ ఫర్ స్మాల్ స్కేల్ ఫిలిం ఇండస్ట్రీస్. తక్కువ బడ్జెట్ ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో నార్మల్ సినిమాలు తీసే బదులు. సో విఎఫ్ఎక్స్ అంటే మినిమమ్ 50 CR పెట్టాలి. రీసెంట్గా ఆంజనేయుడు సినిమా ఫిలిం ఏదో వచ్చింది కదా, హనుమంతుడు ఆంజనేయ స్వామి ఫిలిం. సో అది తక్కువ బడ్జెట్ చేశారు, బాగా వచ్చింది, సూపర్ బాగానే. సో గాట్ గుడ్ రిజల్ట్. సో అలాగే తక్కువ బడ్జెట్ తీసి తక్కువ బడ్జెట్లో మనకి రెవెన్యూ ఎక్కువ చేయాలంటే మంచి స్టోరీ ఉండాలి. సో మంచి స్టోరీ ఉండాలంటే వీఆర్ వెరీ హ్యాపీ ఏదైతే మనం రామాయణం తిరిగి చేస్తున్నాము, హనుమంతుడి మీద చేస్తున్నాము, లేదా శివుడి మీద చేస్తున్నాం. సో వీ హ్యావ్ ఆల్రెడీ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ ద రెఫరెన్సెస్ యూస్ చేసుకొని లేదంటే ఆ కాపీ ఉన్న స్టోరీని కొంచెం మాడిఫై చేసి విఎఫ్ఎక్స్ యూస్ చేస్తున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. విఎఫ్ఎక్స్ అనేది సంథింగ్ డిఫరెంట్, బ్రెయిన్ కొత్తగా యూస్ చేయాలి. వీటిని కాకుండా డిఫరెంట్గా యూస్ చేయాలి. క్లాష్ ఆఫ్ ద టైటన్స్, క్లాష్ ఆఫ్ ద టైటన్స్ అండ్ అవతార్ ఫిల్మ్స్ కానీ ఇంకా ఫిల్మ్స్ అవి ఏముంటాయి, అది జాక్ అండ్ జైంట్ స్లేవ్. జాక్ అండ్ జైంట్ స్లేవ్ అంటే చిన్న మనిషి మన హైట్ ఉంటాడు. సో వాడు జైంట్ స్లేవ్ వచ్చేసి వాడు ఒక 20 feet లేదా 20 feet 25 feet ఉంటాడు అనమాట. ఒక బీన్ వచ్చేసి గ్రౌండ్లో ఒక బీన్ ఉంటుంది, విత్తనాలు అంటారు. అవి సీక్రెట్గా ఒక గృహలో ఎక్కడో ఉంటాయి. అవి తీసుకొచ్చి వాళ్ళు తెలియకుండా ఆ భూమి టచ్ చేయకూడదు. భూమి టచ్ చేసినా వాటర్ అది టచ్ చేయకూడదు. ఇది ఉంటుంది కాన్సెప్ట్. టచ్ చేస్తే అవి పెద్ద చెట్లుగా మారిపోయి పైన వేరే లోకాలకి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి పెద్ద పెద్ద చైల్డ్ స్లేవ్స్ వచ్చేసి వీళ్ళని ఫైట్ చేయడం. సూపర్ స్టోరీ, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాంటి స్టోరీస్. సో హ్యావ్ మోర్. ఇట్స్ లైక్ సిమిలర్ టు మన తెలుగులో ఎలాగైతే ఏగా ఫిల్మ్ తీసారో సో అలాగా చాలా బాగుంటుంది. నేను చెప్పేది ఏంటంటే
సో యూ హ్యావ్ టు చూస్ ద బెస్ట్ హాట్ స్టోరీ అనేది హాట్. అలాంటి స్టోరీకి విత్తనం ఎలాగైతే ఇంపార్టెంటో స్టోరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ విత్తనం అనమాట. దానికి నీళ్లు పోయడము, దానికి రోజు కాపలా చేయడము, అది ఎదిగే వరకుంటే ఏవైతే ఉన్నాయో ఈ విజువల్ ఎఫెక్ట్స్, ఈ స్క్రీన్ ప్లే, ఈ డైరెక్షన్ కానీ, ఆ స్టోరీకి ఏ షాట్ ఎలా చూపించాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ హీరో వచ్చి విలన్ని కత్తితో పొడుస్తాడు. సో ఈ షాట్ని 10 రకాలుగా చేసి చూపించవచ్చు. నార్మల్గా పొడిచవచ్చు, లేదంటే డిఫరెంట్గా కట్ చేయొచ్చు, లేదంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి ఆ కత్తి వెళ్ళే మూమెంట్, ఆ హార్ట్ గుచ్చుకునే, ఆ హార్ట్ బయటికి తీసే విధానం, ఆ హార్ట్ కత్తి నుంచి వచ్చే ఆ బ్లడ్ స్ప్లిట్ అయ్యే విధానం. సో ఇలాంటివన్నీ చూపించాలంటే విఎఫ్ఎక్స్. సో ఏది బెస్ట్ వే విజువలైజేషన్ అంటాం వీటిని క్రియేట్. సో ఇలాంటి ఎఫెక్ట్స్ ఏదైతే లాస్ట్లో చెప్పానో ఓకే తీసే విధానం. సో ఇలాంటి విధానాలు ఇలాంటి విజువలైజేషన్ ఎఫెక్ట్స్లో ఎక్కువగా చూపించాలన్నమాట. సో యుల్ హ్యావ్ వెరీ హ్యూజ్ డిమాండ్ ఇన్ visual effects and all. So that's what I want to tell you, that most important thing is so cost. ఇక్కడ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చిన్న బిజినెస్ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ ప్రతి ఒక్కరు ఎక్కువగా ఆలోచించేది కాస్ట్. ప్రొడ్యూసర్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ప్రతి దానికి క్యాలిక్యులేషన్. ఒకప్పుడు అంటే పర్వాలేదు, బ్లైండ్గా ఇది అయిపోయింది. అంత డేటా, అంత సాఫ్ట్వేర్స్, క్యాలిక్యులేషన్, దేనికి అంత ఎవరెంత వర్క్ చేస్తున్నాడు, ఎవరు ఎంత వర్క్ చేస్తున్నారు, ఆ వర్క్కి ఎంత వాల్యూ అనేది కట్టగలగాలి. సో ఒకప్పుడు సినిమాలు వేరు, నెక్స్ట్ వచ్చే సినిమాలు వేరు. ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడికి, స్కిల్ ఉన్నవాడికి డెఫినెట్గా ఆపర్చునిటీ వస్తుంది. నాకు ఆట తెలుసు, ఈడు తెలుసు అంటే ఇట్స్ నాట్ వర్కౌట్ అనమాట. సో నువ్వు కాకపోతే ఇక్కడ చాలామంది ఉంటారు, వేరే వాళ్ళు ఇస్తారు, డెఫినెట్లీ వస్తుంది. కానీ కష్టపడేవాడికి ఎప్పుడు టాలెంట్ ఉంటుందన్నమాట. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కాస్ట్. సో మరీ మాఫియాలో తయారైపోయి 10 మంది కార్పొరేట్స్ మాఫియాలో తయారైపోయి ఒక పర్టికులర్ కమ్యూనిటీని తొక్కేదా ఉంటే వీ కెనాట్. ఇంకా దేవుడి దగ్గర రావాలి, అంతకంటే ఇంకేం లేదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కాస్ట్ వచ్చేసి ఇప్పుడు 300 CR పెట్టుకునే బదులు 300 CR పెట్టి విఎఫ్ఎక్స్ ఎలా అయితే ఇన్వెస్ట్ చేస్తామో 3 CR మాత్రమే విఎఫ్ఎక్స్కి ఎలా పెట్టాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది బడ్జెట్ ఓరియంటెడ్ ఫిల్మ్ కాబట్టి బడ్జెట్ ఓరియంటెడ్ అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఫిల్మ్ డైరెక్షన్ చేసుకుంటున్నారో, మీరు ఏదైతే మ్యూజిక్ డైరెక్టర్, మెయిన్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఈ ఫిల్మ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆల్వేస్ థింక్ అబౌట్ మనీ అండ్ ఎలా తక్కువలో ఎక్కడ టాలెంట్ దొరుకుతుంది, ఎలాంటి స్కిల్స్ని ఎక్కడ పట్టుకోవాలి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ని ఇన్వెస్ట్ చేయించుకోవాలంటే ఒక 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని పెట్టుకోవాలంటే 1,00,000, 2 లక్షలు అడుగుతారు, 1,50,000 అడుగుతారు. సో మెయిన్ R&Dకి ఎక్స్పీరియన్స్ని రిక్రూట్ చేసుకొని, సో నార్మల్ విఎఫ్ఎక్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. కొన్ని డిపార్ట్మెంట్స్ వచ్చేసి కొంచెం ఈజీగానే ఉంటాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ సరదా తీరిపోతాయి, ఎందుకంటే చాలా కష్టంగా ఉంటాయి. వాటిని విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ వాటిని రీసెర్చ్ అంటాం. సో విల్ కాల్ దమ్ యాజ్ అ రీసెర్చ్ ఆర్టిస్ట్. రీసెర్చ్ ఆర్టిస్ట్ అంటే ఆ ఎఫెక్ట్ ఎలా తయారు చేయాలి అనే దాని మీద పర్టికులర్ సీన్ ఉంటుంది. ఆ సీన్ తగ్గట్టు అది 3D తయారు చేయాలంటే ఆ ఎఫెక్ట్కి ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, ఎటువంటి వాల్యూస్, ఆల్గరిథమ్స్, ఎటువంటి సాఫ్ట్వేర్స్ అండ్ ప్రాసెస్ యూజ్ చేయాలి, ఫ్లూయిడ్స్ యూజ్ చేయాలి, డైనమిక్ సిమ్యులేషన్స్, అవి రీసెర్చ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ రెగ్యులర్ డిపార్ట్మెంట్స్ లైక్ మోడలింగ్ అండ్ యానిమేషన్. మోడలింగ్ అనుకోండి రిపీటెడ్ వర్క్, రిపీట్. బట్ ఒక 30 days ఒక ఫ్రెషర్ ఏం జీరో నాలెడ్జ్ ఉన్నవాడికి కూడా, డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాడికి ఈవెన్ 3D తెలీదు, వాడికి ఒక 30 days or 35 days గట్టిగా ట్రైనింగ్ ఇస్తే సెకండ్ మంత్ నుంచి విల్ బీ ఏబుల్ టు వర్క్ యాజ్ వెల్ యాజ్ 2 years 3 years ఉన్నట్టు చేయగలడు. సో దట్స్ నాట్ ఎ మ్యాటర్. ఎందుకంటే సో వీ మేడ్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్ వీ యూస్ టు డూ ద సేమ్ థింగ్ ఇన్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ ఆల్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎలా పెట్టుకుంటారు అంటే ఇక్కడ బడ్జెట్. ఎందుకంటే సో మీకు ఒక 600 పెద్ద ప్రొడ్యూసర్స్ పెట్టుకునే వాళ్ళంటే వాళ్ళకి 600 పెట్టుకుంటారు, లేదంటే 1,200 CR అనే పెట్టుకుంటారు. దట్ ఈస్ దే హ్యావ్ తక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు. మీరు చెప్తారు ఎలా అంటే మేము ఇంతకంటే ఎక్కువ శాలరీ లేదు మేము. సో ఎలా ఉంటుందంటే ఫ్రెషర్స్ని పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే డిపార్ట్మెంట్స్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ అంటే చాలా రకాల
కాంపోనెంట్స్, మోడల్స్ కానీ, సెట్స్ కానీ, క్యారెక్టర్స్ దానికి రిగ్గింగ్ చేయాలి, లైటింగ్ పెట్టాలి, యాజ్ వెల్ యాజ్ ఏమంటారు వాటిని కంపోజిషన్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఓకే, ఇవన్నీ చేయడానికి రఫ్గా మనకు ఒకప్పుడులాగా ఒక 500 మందిని 1000 మందిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టెక్నాలజీ బాగా మారిపోయింది. అండ్ యానిమేషన్, ఎస్పెషల్లీ క్యారెక్టర్ యానిమేషన్, యూ హ్యావ్ 3000 షూట్ ఉంది, మోషన్ క్యాప్చర్ షూట్. ఇట్స్ రియల్లీ వర్క్స్ వెరీ వెల్. అండ్ చాలా రకాల టూల్స్ డెవలప్ అయ్యి ఒక 10 గంటలు చేసేది 1 అవర్లో చేసేస్తున్నారు ఇప్పుడు అంతా. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ డెవలప్. అండ్ ఏంటంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ అంటే ఎలా ఉండాలి అంటే, ఈ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక 5 మెంబర్స్ని, ఒక 8 మెంబర్స్ని రిక్రూట్ చేసుకున్నా. ఎందుకంటే ఆయా డిపార్ట్మెంట్స్లో ఈ వీళ్ళని అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళంటే పర్టికులర్ డిపార్ట్మెంట్లో కాకుండా రీసెర్చర్ని పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళే మెయిన్ పర్టికులర్ ఎఫెక్ట్స్ రావాలి అంటే, సో దే డూ రీసెర్చ్ అనమాట. ఓకే, రిమెంబర్ దిస్ వర్డ్. ఓకే, రీసెర్చర్స్, నాట్ ఎక్స్పీరియన్స్ రీసెర్చర్స్, నాట్ ఫర్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ విఎఫ్ఎక్స్ ఆల్రెడీ నేర్చుకుని చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకుని ఉంటారో, లేదా 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, లేదంటే ఏం తెలియపోయినా పర్వాలేదు, ఎందుకంటే సో ఇది ట్రైనింగ్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. ఇక్కడ కార్పొరేట్ ట్రైనింగ్ అంటుంది. కార్పొరేట్ ట్రైనింగ్ అంటే సో ఒక ఫిలిమ్స్కి వాళ్ళు చేసే వర్క్ ఏమేమి ఉంటుంది, ముందుగా ప్లానింగ్ ఉంటుంది. సో ఆ ప్లానింగ్ ప్రకారం వాడు చేయాల్సిన వర్క్ ఏముంటుంది, ఒకవేళ వాడికి ఆ వర్క్ అక్కడితో అయిపోతే వాడి నెక్స్ట్ ఇంకో వర్క్లోకి రావడానికి వాడికి మళ్ళీ అదంతా ప్లానింగ్ ఉంటుంది అన్నమాట, కార్పొరేట్ ప్లానింగ్. సో వాడు ఆ వర్క్ చేయడానికి, ఆ స్టాండర్డ్ క్వాలిటీ బెంచ్ మార్క్ ఇవ్వడానికి వీడికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి. వాడు ఫ్రెషర్ అయినా కావచ్చు, 1 year ఎక్స్పీరియన్స్ అయినా కావచ్చు, లేదు జీరో నాలెడ్జ్ అయినా కావచ్చు. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ ఐటీ ఇండస్ట్రీ. సో సేమ్ థింగ్ విల్ బి దేర్ ఇన్ హియర్ ఆల్సో. సో వీడికి 1 month ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, ఆడికి ఒక అంటే ట్రైనింగ్ ఎక్కడైనా ఉంటుంది, మిలిటరీ, ఆర్మీ, అందులో కూడా ట్రైనింగ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే 2 years 6 months ఎంతో ట్రైనింగ్ ఉంటుంది మిలిటరీ, ఆర్మీ వాళ్ళకి. ఆ ట్రైనింగ్లో వాడు నిలబడగలిగితేనే వాడికి దేశంలో బోర్డర్లో ఉండగలడు. లేదంటే ఈ ట్రైనింగ్లో తట్టుకోలేనివాడు అక్కడ మనల్ని సో ఎనిమీస్తో ఫైట్ చేయడం అన్నమాట. సో ఇక్కడ ఈ ట్రైనింగ్ కూడా ఎలాగా ఉంటుంది, 30 days కావచ్చు, ఒక 45 days కావచ్చు. ట్రైనింగ్ కొంచెం గట్టిగా, ఎందుకంటే చెయ్యి నలగాలి వాడికి, ఆ స్పీడ్ రావాలా, టప 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 కొట్టాలి. 3D మోడల్స్ కానీ, లేదంటే యానిమేషన్స్ కానీ చాలా స్పీడ్ టక 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 ఏది ఇచ్చినా, ఆ రిలవెంట్కి సంబంధించి, ఆ వర్క్ సంబంధించి ఇచ్చిన రెఫరెన్స్ ఇచ్చి ఒక క్యారెక్టర్ ఈ విధంగా అంటే టక టక కొట్టేయాలంతే. సో వీడికి ఏంటంటే ట్రైనింగ్ స్టైఫన్గా ఒక 1 month 15,000 లేదంటే 16,000 ఇచ్చి, బాబు ఈ బెంచ్ మార్క్ వస్తే నీకు 35-40 వస్తుంది శాలరీ. ఇది 1 year కాంట్రాక్ట్ కావచ్చు, 2 years ఉండొచ్చు ప్రాజెక్ట్ ఉన్నంత వరకు. ఎందుకంటే మినిమం విఎఫ్ఎక్స్ చేయాలంటే ఒక 1 year నుంచి 1.5 year అవుతుంది, హ్యూజ్ విఎఫ్ఎక్స్ ఓకే చేయాలంటే. సో ఆ విధంగా ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఆ క్వాలిటీ చేయాలంటే, ఇప్పుడు ఎందుకంటే మన బడ్జెట్ ఫిలిం, సో ఆ క్వాలిటీ చేయాలంటే 70 నుంచి 1,50,000 2 lakhs ఇచ్చుకోవాలి ఎక్స్పీరియన్స్ పర్సన్కి. ఆ ఇచ్చుకునే బదులు వీడికి వర్క్ వస్తుంది, ఒక వ్యక్తికి వాడికి ఎలాగ వస్తుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాడికి, ఎందుకంటే వాడికి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు పెద్ద పెద్ద ఫిల్మ్స్. ఈ ఫ్రెషర్కి వీడికి జాబ్ ఇచ్చినట్టు ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ చూపించినట్టు ఉంటుంది. సో యూల్ హ్యావ్ బడ్జెట్ ఓరియంటెడ్ టీమ్ అనమాట. సో వీళ్ళు ఎవరైతే టీంని లీడ్ చేయడానికి ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కార్పొరేట్ ఒక టీం ఉంటుంది, అంటే లీడ్ చేయడానికి వీళ్ళని చేత వర్క్ చేయించడానికి, డైలీ టాస్క్ అసైన్ చేయడానికి ఒక సూపర్వైజర్ ఉంటాడు, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఉంటాడు. వీళ్ళకి ఈఎస్ఐ వర్క్ చేయడానికి ముందుగా డిజైన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఒక టీంని రన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బడ్జెట్ కాస్ట్ కటింగ్ అంటున్నాం ఇది. ఈ విధంగా మీకు ఏంటంటే ఒక 30 నుంచి 40 కంప్యూటర్స్ ఉండి, కంప్యూటర్స్ నార్మల్ కంప్యూటర్స్ మంచివి. విఎఫ్ఎక్స్ అంటే ఏంటంటే కంప్యూటర్స్కి చాలా రకాలుగా ఇన్వెస్ట్ చేయాలా, లైక్ ఒక మామూలు కంప్యూటర్స్ మంచిగా మినిమం 2 lakhs ఉండాలి ఒక విఎఫ్ఎక్స్ వర్క్ చేయాలంటే. 4K డిస్ప్లే ఉండాలి, మంచి మినిమం 60 GB, ఎందుకంటే అంత హెవీ ఫైల్స్ రన్ అవ్వాలి. అంటే విఎఫ్ఎక్స్ తగ్గట్టు ఏదైతే సెట్స్ చేస్తామో, సెట్స్ క్యారెక్టర్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి మన విఎఫ్ఎక్స్లో. సో ఐ కెన్ టేక్ కేర్ రఫ్లీ 5 hours డెమో ఆన్ దట్, రైట్. అవన్నీ చేయడానికి మినిమం తక్కువ బడ్జెట్, తక్కువ టీం పెట్టుకొని ఒక మినిమం ఒక 40 members ఆర్టిస్టులు ఎవరైతే ట్రైనింగ్ చేసిన వాళ్ళని వీళ్ళందరినీ, కాంబినేషన్ ఆఫ్ ఫ్రెషర్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని ట్రైన్ చేసుకొని వాళ్ళకి ఇక్కడ వర్క్ ఇచ్చేది ఎలా ఉండాలంటే,
సో వీళ్ళకి ఎలాగ చేయని అడుగుతుంది, ఒక 1 ఇయర్ 1 వీక్ ఉన్న ట్రైనింగ్లోని చేయి గట్టిగా అడుగుతుంది. సో ఆటోమేటిక్లీ వీళ్ళు వర్క్ చేస్తారు. ఇక్కడ మనం టీమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలంటే, వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలంటే, నేను చాలామంది చెప్పినట్లు విన్నాను, గుర్తు ఎక్కడో చూసినట్టు న్యూస్లోని, చైనా వాడు ఒక 16 అవర్స్ చేసేస్తున్నాడు, మన ఇండియాలోనే ఒక 18 గంటలు చేయాలి. అంత అవసరం లేదండి. నీకు చైనా వాడు 16 అవర్స్ చేస్తున్నాడంటే, సో నువ్వు ఆ 16 అవర్స్ చేసే వర్క్ని నువ్వు బ్రెయిన్ యూజ్ చేసి టెక్నాలజీ రీసెర్చ్ చేసి ఇన్వెంట్ చేయాలి 2 అవర్స్లో చేయడానికి. అంతేగాని అవతలోడు 6 అవర్స్ 16 గంటలు చేసేస్తున్నాడు, నేను 18 గంటలు చేస్తానంటే ఇట్స్ మన మనుషులు. ఓకే, వీఆర్ నాట్ కంప్యూటర్స్, రైట్? సో అది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే, సో అది ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే, ప్రతి మనిషి పర్సనల్ లైఫ్ ఉంటుంది. వాడికి హెల్త్ చూసుకోవాలా, వాడు ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ చూసుకోవాలా, లేదు వాడు ఏదైనా సాఫ్ట్వేర్, వాడి కెరీర్ అక్కడితో ఉండిపోదు కదా. ఇప్పుడు రోటో ఆర్టిస్ట్ అంటే వాడి లైఫ్ అంతా రోటో ఆర్టిస్టేనా? రోటో ఆర్టిస్ట్కి ఎంత ఇస్తారు జీతం? ఎంతవరకు వెళ్తుంది? అంతకుమించి వెళ్తుంది. ఒక టైం వచ్చినప్పుడు వాడు అంతగా మించి వచ్చే శాలరీ వాడికి సరిపోతుంది ఫ్యామిలీకి. సో ఏదైనా సరే కొంచెం ఆలోచించాలి. హ్యూమానిటీ, ఒక అవతలాడు ఏదో స్లేవ్స్, మన మనుషులం కదా, మనం జంతువులేం కాదు. సో అవతల వాడు 12 గంటలు పనిచేస్తున్నాడంటే, సో నాట్ నెసరీ టు వర్క్ యూఆర్స్ యాజ్ నువ్వు 12 గంటలు పనిచేయ. కానీ బ్రెయిన్, ప్రపంచంలో దేవుడు మనకి ఇచ్చింది బ్రెయిన్. చైనీస్కి అదే ఉంది, మనకి అదే ఉంది, ఆఫ్రికన్స్కి అదే ఉంది, అమెరికన్స్కి అదే ఉంది. ఏ కంట్రీలో అయినా ఏ మనిషికైనా బ్రెయిన్. అవతలాడు 12 గంటలు యూస్ చేసి ఆ వర్క్ చేస్తున్నాడంటే, ఆ 12 గంటల్లో వాడు చేసే వర్క్ నువ్వు 2 గంటల్లో ఒక టెక్నాలజీ తయారు చేసో, లేదంటే రీసెర్చ్ చేసో 2 గంటల్లో చేయి. అంతేగాని అవతలాడు 12 గంటలు చేస్తున్నాడు, నేను 16 గంటలు చేస్తానంటే ఇక్కడ మనం మనుషులు, అర్థమైందా? అది. సో ఇక్కడ ఏంటంటే, సో ఈ ఇచ్చే వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ట్రైనింగ్ ఎలాగైతే 12 అవర్స్ వాళ్ళకి చేయి తరగడానికి ఎక్స్పీరియన్స్ రావడం, ఎందుకంటే యంగ్ ఏజ్ కాబట్టి దే విల్ డూ ఇట్. ఎందుకంటే ఆ స్పిరిట్ ఉంటుంది వాళ్ళకి. సో చెయ్యాలి అనే కసి ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ మనకు పెట్టుకున్న ఆ రిక్రూట్ చేసుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఎలా ఉండాలంటే, ఇది వాళ్ళకి చేసుకున్నది ఏంటంటే ఎలా ఉండాలంటే, సో వాళ్ళ స్పిరిట్ ఉంటుంది, ఎందుకంటే చేయాలన్న ఇది ఉంటుంది. సో ఎలాగో 12 అవర్స్ చేస్తారు కాబట్టి ఆ నెక్స్ట్ ఏదైతే ఉందో, సో దాంట్లో మనం అంత వర్క్ ప్రెజర్ ఇచ్చేసి 12 అవర్స్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి 8 అవర్స్ సరిపోతుంది. 8 అవర్స్ లేదా 9 అవర్స్ దట్ గుడ్ ఇనఫ్. ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ 8 అవర్స్, ఎందుకంటే ఆ 8 అవర్స్ అనేది, సో కాకపోతే ఒక 2 షిఫ్ట్స్ కింద స్ప్లిట్ చేసి మనం చేయించుకోవచ్చు, దట్ ఈస్ గుడ్ ఇనఫ్. సో మనం ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, సో క్వాలిటీ అండ్ స్పీడ్ వర్క్ ఎలా చేయాలి, ఎటువంటి టెక్నిక్స్ చేయాలి, ఎటువంటి టూల్స్ యూస్ చేయాలి స్పీడ్గా వర్క్ చేయడానికి అనే దాని మీద మనం ట్రైనింగ్ ఇస్తాము. సో దట్ ఈస్ గుడ్ ఇనఫ్. 8 అవర్స్ 9 అవర్స్ అనేది దట్స్ గుడ్ ఇనఫ్. వాట్ ఎవర్ దే గెటింగ్ 35,000-40,000 salaries అకార్డింగ్ టు ద. సో అంటే ఐమ్ టెలింగ్ ఫ్రమ్ మై వ్యూ. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో మీ ఇష్టం. ఇదంతా ఎందుకు చెప్తుందంటే, మీరు వెళ్ళే జర్నీలో మీరు డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, లేదా విఎఫ్ఎక్స్ సూపర్వైజ్ కావచ్చు, లేదంటే ఏదైనా విఎఫ్ఎక్స్ టీమ్ కావచ్చు. మీరు చేసే పనిలో ఏదైతే విఎఫ్ఎక్స్ చేస్తుంటారో ఏదో దాంట్లో లాస్ట్లో ఐఎమ్ గోయింగ్ టు టెల్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఐఎమ్ ప్రొవైడింగ్. అది మీకు మ్యాచ్ అయితే, సో లెట్స్ వర్క్ టుగెదర్. సో నేను ఏ విధంగా మీకు హెల్ప్ చేయగలను క్లియర్గా చెప్తాను. అది ఎండ్ ఆఫ్ ద థింగ్లో వస్తుంది. నా శాంపిల్స్ కూడా మీకు లాస్ట్లో ఉన్నాయి. సో మీకు అది. సో నేను చెప్పేది ఏంటంటే, సో ఆ విధంగా మనకి ప్లానింగ్ అనేది చేసుకోవాలి మీరు. సో ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి ఉన్నాయి, ఏ స్ప్లిట్ చేసుకొని ఒక డేటా, ఒక సాఫ్ట్వేర్, ఒక స్ట్రక్చర్గా తయారు చేసుకొని, ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీశారంటే ఈ తెలుగు ఫిల్మ్ బాహుబలి కానీ ఇవన్నీ ప్లానింగ్లో చూస్తాను. హాలీవుడ్ అయితే వాళ్ళది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ప్లానింగ్. సో ఆ స్టాండర్డ్స్లో ప్లానింగ్ చేయాలి అంటే, సో యూ నీడ్ టు హ్యావ్ యువర్ అదర్ ప్రొడ్యూసర్ కావచ్చు. ప్రొడ్యూసర్ అంటే వాళ్ళకి ఏం తెలియదు, బట్ దే నీడ్ టు హ్యావ్ గెయిన్ దట్ ఎవరు ఎలా వర్క్ చేస్తున్నారు, ఎక్కడ మనీ మిస్యూజ్ అవుతుంది, ఎక్కడ వర్క్ అవర్స్ మిస్యూజ్ అవుతున్నాయి, ఎవరు నటిస్తున్నారు, ఎవరు రియల్గా వర్క్ చేస్తున్నారు అనేది మీకు ఆ డేటా అనేది మీకు వాటి మీద రీసెర్చ్ చేసుకుని వాటి మీద అబ్జర్వేషన్ పెట్టాలి. ఇంకా డైరెక్టర్స్ వాళ్ళు అంటే దేనికి ఎంత ఇవ్వాలి, దేనికి ఎవరిని కష్టపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది మనం 8 అవర్స్ చెప్తాం, బట్ కొంతమంది ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు 9 అవర్స్ 10 అవర్స్ కూడా చేస్తారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్. వీఆర్ నాట్ గోయింగ్ టు, బట్ కంపల్సరీ 8 అవర్స్ సరిపోతుంది, అది నో నీడ్, అవసరం లేదు. కానీ ఇక్కడ మనం రీసెర్చ్ అని చెప్పాను గుర్తుంది. ఎవరైతే మనం 8 మెంబర్స్ని రీసెర్చ్ తీసుకోవాలి, విఎఫ్ఎక్స్
రీసెర్చ్ అంటే ఇది అంతా చెప్తానంటే ఒక తక్కువ బడ్జెట్లో విఎఫ్ఎక్స్ ఫిల్మ్ అవడానికి ఇది మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను, అందుకని ఇంకేం లేదు. ఓకే రైట్. ఈ ఎయిట్ మెంబర్స్ లేదా 7 మెంబర్స్ రీసెర్చ్ కంటే ఇప్పుడు రెగ్యులర్గా వర్క్స్ ఉంటాయి, అంటే మామూలుగా సెట్స్, ఈ క్యారెక్టర్ మోడల్స్, మోడల్ తయారు చేయడం, టెక్స్ట్స్ అప్లై చేయడము, ఇలాంటి జరుగుతుంది. అలాగే ఒక క్యారెక్టర్స్ మోడల్ తయారు చేయడం, బోన్స్ పెట్టి రిగ్గింగ్, ఇవన్నీ రెగ్యులర్ వర్క్, ఇవన్నీ చేస్తూ ఉంటే అలా చేస్తూ రిపీటెడ్గా ఉంటాయి. ఓకే. సో కానీ రీసెర్చ్ ఏంటంటే పర్టికులర్ ఎఫెక్ట్ వచ్చేసి అది ఎలా చేయాలనేది, ఏ టూల్ యూస్ చేస్తే ఎలా చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పాను, ఇలా హార్ట్లో గుచ్చి అది ఇలా హార్ట్, ఇందాక హీరో వచ్చేసి విలన్ హార్ట్లోని కత్తిలా వస్తే హార్ట్ బయటకు వచ్చేసే సీన్ వచ్చినప్పుడు ఆ బ్లడ్ ఇలా రావడం, ఆ బ్లడ్ వదిలి అక్కడ ఏంటి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ ఏలియన్ సిటీ. సో వాడి హార్ట్లో నుంచి బ్లడ్ కాకుండా లేదంటే గ్రీన్ కలర్ ఆయిల్ లాంటిది రావడము. ఓకే, అది కిందన పడిన తర్వాత దాంట్లోంచి హ్యూమన్స్ ఎలా జనరేట్ అవుతారు. సో ఇటువంటి రీసెర్చ్ అనేది ఎలా చేయాలి, రీసెర్చ్ అనేది ఎలా చేయాలి, ఇలాంటి రీసెర్చ్ ఓకే ఎలా చేయాలన్నా ఎవరైతే సూపర్వైజర్స్ ఉన్నారో, ఎవరైతే రీసెర్చ్ ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకుని పలానా ఎఫెక్ట్ నేను చేస్తాను, పలానా అవుట్పుట్ అనేది, ఎందుకంటే చాలా రియలిస్టిక్గా రావాలి. ఇట్స్ మనకి హాలీవుడ్ ఫిల్మ్స్ తీసుకున్నా దే డు నాట్ కాంప్రమైజ్. ఓకే, దే డు నాట్ కాంప్రమైజ్ అట్ ద క్వాలిటీ అండి. ఆ క్వాలిటీ కోసం దే విల్ డై, ఆ క్వాలిటీగా డబ్బులు వస్తాయి. సో జనాలు కూడా మనం సినిమాస్ చూడొచ్చు, చాలా వరకు ఫిలిమ్స్ కొన్ని సినిమాస్ చూస్తే ఆర్టిఫిషియల్గా ఏదో బొమ్మలు నడిచినట్టుంటాయి. సో ఇప్పుడంటే పర్వాలేదు, కొంచెం పర్వాలేదు. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ కంప్లీట్లీ, బట్ హాలీవుడ్తో కంపేర్ చేసుకుంటే ఇట్స్ నాట్ దట్ థింగ్ అనమాట. వాళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ, మెయిన్ థింగ్ ఈజ్ ఇక్కడ స్కిల్స్ పట్టుకోవడం కాదు, వాడికి ప్రాపర్గా ట్రైనింగ్ అనేది కాంప్రమైజ్ కాకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు లేనిది మీరు ఎంత వర్క్ ప్రెజర్ ఇచ్చేసినా ఇట్స్ నాట్, వాడికి పర్టికులర్గా ట్రైనింగ్ చేయించడమో లేదంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి క్వాలిటీ డెవలప్ చేయాలని వాడికి ఇంటెన్షన్ ఉండాలి. ఎక్కువగా క్వాలిటీ ఎప్పుడు వస్తుందో రీసెర్చ్ చేయాలి అని వాటికి గురించి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సో అలాంటి వాటికి అది మనం రిక్రూట్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్, ఎందుకంటే వాడి స్కిల్ ఉన్నదా సెకండ్ థింగ్, ఎందుకంటే నౌ స్కిల్స్ ఆర్ నథింగ్, ఇట్స్ ఈజీగా వాళ్ళు ట్రైనింగ్ చేసేవచ్చు. బట్ ఏంటంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి, అన్నేసి గంటలు కూర్చొని పని చేసి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ అనేది వాడికి ఉండాలి. వాడు దే షుడ్ డై ఫర్ దట్ ఫీల్డ్ అనమాట. ఓకే, అలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకుని పెట్టుకుంటే సో ఇట్ విల్ బి గుడ్ థింగ్ అనమాట. సో అలాగే మనకి ఎక్స్పీరియన్స్ వాళ్ళని పెట్టుకుంటారు కాబట్టి సో ఇట్ విల్ బి అ గుడ్ సపోర్ట్ అనమాట. వీళ్ళని ఎలా గైడ్ చేయాలి అనే దాని ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ప్లానింగ్ అనేది అలా చేసుకోవాలి. మీరు 300 CR అనాల్సిన అవసరం లేదు. ఒక 30 నుంచి 40 కంప్యూటర్స్, ఒక 2 lakhs సిస్టమ్స్ ఉండేవి తీసుకొని రఫ్గా ఒక చెప్పాలంటే మీకు ఓన్లీ VFX ఎక్విప్మెంట్కే ఒక 1 CR అవుతుందన్నమాట. ఈ మోషన్ క్యాప్చర్స్ వాటికి కంప్యూటర్స్, ఓన్లీ కంప్యూటర్స్కి మాత్రమే. తర్వాత 1 CR వచ్చేసి 1 yearలో వాళ్ళకి శాలరీలు ఇవ్వడానికి 1 CR 2 CR అనుకుంటే శాలరీలు ఇవ్వడానికి సరిపోతుంది. 1.5 yearకి 1 year శాలరీ. దీన్ని బట్టి మనం ముందుగా ప్లాన్గా చేసుకోవాలి. తర్వాత ఈ అవుట్డోర్ షూట్ అనమాట. ఎందుకంటే మొత్తం ఈ హైదరాబాద్లోనే ఉండాలి, లేదు హైదరాబాద్లో ఉండి చేయాలి అన్న ఇక్కడ కాస్ట్ మ్యాటర్స్ కాబట్టి హైదరాబాద్ అంటే రెంట్లు ఎక్కువ ఉంటాయి. ఈ ఆఫీస్ ఏదైనా రెంట్ తీసుకున్నా మెయిన్ పవర్ తక్కువ ఉండే కంట్రీ కానీ పవర్ తక్కువ ఉండే స్టేట్లో చూసుకోండి. ఎందుకంటే VFX సిస్టమ్స్ బేభత్సంగా తినేస్తాయి. పవర్ కన్జ్యూమ్ చాలా లాట్ ఆఫ్ పవర్ అనమాట. ఆ పవర్ అనేది కన్జ్యూమ్ ఎలా చూసుకొని విజయవాడ అయినా పర్వాలేదు, వైజాగ్ అయినా పర్వాలేదు. సో యూ నీడ్ టు హ్యావ్ గుడ్ ఆఫీస్ అండ్ సో ఇక్కడ విజయవాడ లాంటి సిటీస్లో ఆర్టిస్టులు దొరుకుతారు. సో మనకి ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సరిపోతారు, డిగ్రీ స్టూడెంట్స్ లేదా ఇంటర్మీడియట్ సరిపోతారు, ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకి 1 month గట్టిగా ట్రైనింగ్ ఇస్తే, ఎందుకంటే మనం ఏదైతే చేస్తామో, ఎందుకంటే ఒకప్పుడు అంటే ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఒకప్పుడు స్టూడెంట్స్ నేర్చుకునేటప్పుడు ఒక రోజు నేర్పాల్సింది 1 month నేర్పేవారు. అప్పట్లో ఒక 2007-8లో నేను నేర్చుకునేటప్పుడు నాకు క్లాసులు చెప్పేవాళ్ళు కదా. సో ఒక రోజు నేర్పాల్సింది 1 month నేర్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా కాదు, ఏంటంటే అన్నీ ఓపెన్ హ్యాండ్లోనే ఉన్నాయి, మొత్తం అంతా ఓపెన్ సోర్స్లో ఉంది ఇంటర్నెట్లోని. సో ఈజీగా ఐ కెన్ గివ్ ద ప్రామిస్ దట్ ద ట్రైనింగ్ విత్ ఈవెన్ జీరో నాలెడ్జ్, ఇఫ్ ద పర్సన్ ఈజ్ జీరో నాలెడ్జ్ వెదర్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ, ద పర్సన్ ఈజ్ జీరో నాలెడ్జ్ అండ్ 3D అండ్ VFX. మనం ఏ ఫీల్డ్లో అయితే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఇంట్రెస్ట్ ఉండాలా,
క్రేజీ అబౌట్ దట్ ఫీల్డ్ అనమాట. హార్డ్ వర్క్ చేయగలగాలి, సిస్టమ్ మీద ఎక్కువ గంటలు కూర్చొని, బికాస్ ఆఫ్ హీఈస్ లెర్నింగ్ స్టేజ్, రైట్? సో అలా చేసుకొని కూర్చొని కలిగి ఉండుంటే, సో 1.5 మంత్లో మనం 1 మంత్ 1.5 మంత్లో వీ కెన్ మేక్ హిమ్ గుడ్ రిజల్ట్ అనమాట ట్రైనింగ్ చేసి. సో అలాగా మనం ఒక ట్రైనింగ్ చేసుకుంటుంటే బాగుంటుంది. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్స్ లిటరల్గా చెప్పాలంటే డైరెక్టర్స్ ఆర్ ఈక్వల్ టు టీచర్స్. ఎందుకంటే వీళ్ళ విజన్, వీళ్ళు ఏదైతే విజన్ ఉందో, వీళ్ళ విజన్ అనేది వీళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళు హీరో ఎలా యాక్ట్ చేయాలి. సో డైరెక్టర్ ఇస్ ద కీ. ఎందుకంటే విఎఫ్ఎక్స్ ఎలా ఉండాలి, ఎటువంటి విజువలైజేషన్ ఉండాలి, సో ఎటువంటి ఇది ఉండాలనేది. సో ఈ డైరెక్టర్స్ అనేవాళ్ళు లిటరల్గా కీ ఆఫ్ ద ఫిలిం అని చెప్పాలి. అందువల్ల డైరెక్టర్స్ ఎక్కువగా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే కొత్తగా ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఫిలిం డైరెక్టర్ కానీ, ఈ డైరెక్టర్స్ కానీ కొత్తగా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు, సో యూ హ్యావ్ వెరీ గుడ్ ఫ్యూచర్. కష్టపడాలి, బ్రెయిన్ అంటే మామూలు సినిమాలు కాకుండా విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్లోని చేయించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్కి, ఇన్వెస్టర్స్కి మీ మీద నమ్మకం ఉండాలి. మీ దగ్గర అంత స్టఫ్ ఉంది, మీరు తీసుకురాగలగాలి అని చేయించాలంటే ఫస్ట్ మీరు ఇది టీంతో చేయాల్సిన పని. ఒక ప్రతి టీం, ప్రతి ఆర్టిస్ట్, ఇప్పుడు మనకు తెలిసిన 24 క్రాఫ్ట్స్ అంటారు. నెక్స్ట్ ఇంకొక కొన్ని రోజుల్లో 200 క్రాఫ్ట్స్ వస్తాయి. డిఫరెంట్ టెక్నాలజీ, డిఫరెంట్ క్రాఫ్ట్స్ వచ్చేస్తాయి ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ చూసుకుంటుంటే, సో డైరెక్టర్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫిలిం. సో మేక్ షూర్ దట్ ఈ డైరెక్టర్స్ ఎలా మెయిన్ ఇక్కడ ఈ స్టోరీ, ఎలాంటి స్టోరీ, రెండు స్టోరీ అండ్ డైరెక్షన్. సో ఇక్కడ యాక్టర్స్ అనేది, ఇక్కడ హీరో యాక్టర్ అనేది మెయిన్. ఏ ఆర్టిస్ట్లోనే యాక్టింగ్ స్కిల్స్ చూడండి, వాడు ఫ్రెషరా లేదంటే పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ లేదు, లేదంటే వాళ్ళ నాన్న హీరో అని కాకుండా వాళ్ళ యాక్టింగ్ చూసి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏగా ఫిలిం ఉంది కదా, ఏగా ఫిలిము. సో ఈజ్ అ ఫ్రెషర్ అంటే కొత్త హీరో, అండ్ సబ్జెక్ట్ చూడండి, ఆ ఏగా అసలు ఆ కాన్సెప్ట్ అనేది జనాల్లోకి. సో ఇక్కడ మీరు హాలీవుడ్ ఫిల్మ్స్లో, ఇక్కడ మనం హాలీవుడ్ ఫిల్మ్స్ మనం చూస్తూ ఉంటాం కదా, కొంతమందికి హీరో పేరు తెలియదు, ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమా సూపర్ రా అది అంటారు. ఎందుకంటే వాడు తీసే విజువల్ ఎఫెక్ట్స్ అలా ఉంటాయి. అక్కడ మన హీరో గురించి వెళ్ళాం. సో వీ డు నాట్ గో ఫర్ ద హీరో. సో వాడి యాక్షన్స్ ఏంటి, వాడి విఎఫ్ఎక్స్ ఏంటి, అవెంజర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ వార్ అండ్ రీసెంట్గా చూసుకున్న చాలా ఫిల్మ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, సో ఇక్కడ ఐమ్ నాట్ టాకింగ్ దట్ డోంట్ పే టు మోర్ ఇన్ హీరో, బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది. అదే మీరు కంప్యూటర్స్ కానీ లేదా మంచి ఆర్టిస్ట్ రీసెర్చ్ వాటి మీద పెట్టారు అనుకోండి. ఎందుకంటే ఈ కంప్యూటర్స్ వాటికి చాలా తినేస్తాయి. ఈ కరెంట్ కానీ ఈ ఆర్టిస్టులకి వీళ్ళకి శాలరీలు పే చేసుకోవాలి. ఎందుకంటే సో మనం ఏ చేసుకుంటాం, వాళ్ళు అంటాం కానీ మనకు వాళ్ళకి వర్క్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి దే విల్ సిట్ ఈవెన్ 10 hours అండి. ఫ్రెషర్స్ అయితే దే హ్యావ్ ఇంట్రెస్ట్. మనం ప్రెజర్ చేయాలి, మనం వద్దు అనేసి వాళ్ళు కూర్చుంటారు. ఎందుకంటే దే ఆర్ క్రేజీ అబౌట్ డూయింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ 3D, ఏదైతే ఈ 3D మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేయడం వాళ్ళకి ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ అందరికీ ఉండదు ఇంట్రెస్ట్. సో లిటరల్లీ ఐమ్ టెల్లింగ్ దట్ ఎవ్రీవన్ హ్యావ్ నో దట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అందుకే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం పసిగట్టి అందులో మనం కూర్చోబెడితే విల్ హ్యావ్ గుడ్ టీమ్ అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే టీం వర్క్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇన్సైడ్ కంప్యూటర్స్ ఎలా ఉంటుంది, బట్ అవుట్ సైడ్ మన ఫుటేజెస్. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటే మనకి ఇదంతా మనం మాట్లాడుకున్నది రూమ్లో అంటే ఆఫీస్లో కూర్చొని ఆర్టిస్టులో తయారు. బట్ బయట షూటింగ్ కెమెరాస్ యూజ్ చేసి, గ్రీన్ మ్యాట్స్ యూజ్ చేసి, దానికి ఒక 5 crores అవ్వచ్చు, 10 crores అవ్వచ్చు, 24 డిపెండ్స్ ఆన్ ద స్టోరీ. సో నేనేం చెప్తున్నానంటే మనం ఒక 300 CR 600 CR పెట్టాల్సిన అవసరం లేదు. యాక్టర్స్కి యాక్టింగ్ తెలియాలి, అది కొత్త పాత లేదంటే ట్రైనింగ్ తీసుకుంటున్నారు అనేది దట్స్ నాట్ ఎ మ్యాటర్. బట్ వాళ్ళకి ఎంత అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, ఒక అమౌంట్ ఫిక్స్ చేసి. సో ఎవరైతే ఈ యొక్క షూటింగ్ చేస్తారో వీళ్ళకి మీకు చూసే ఉంటారు కొన్ని రకాల విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్, హాలీవుడ్ ఫిల్మ్, వాళ్ళ మేకప్స్ అవన్నీ. సో అవన్నీ ఆ వర్క్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ గ్రీన్ మ్యాట్ వర్క్ ఎక్కువ ఉంటుంది. 80% అంతా 3D CGలో తయారు చేయడం అంటే 20% వాళ్ళంతా గ్రీన్ మ్యాట్ అనేది ఎక్కడికో బయటకు తీసుకెళ్ళి వాళ్ళ చేత యాక్టింగ్ చేయించి అంత అవసరం. ఒకప్పుడు ఉంటే అవన్నీ ఇప్పుడు అంత లేదు. అంతా నీకు మనకి ఒక రూమ్లోనే గ్రౌండ్లోనే అయిపోతుంది విఎఫ్ఎక్స్ ఫిలిం అంటే. బట్ లిటరల్ రీజన్ ద ప్రాఫిట్, మీరు 50 CR ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ బ్యాక్ అట్లీస్ట్
100 CR రావచ్చు, 200 CR రావచ్చు, 300 CR రావచ్చు. ఎప్పుడు మీకు స్టోరీ కరెక్ట్గా ఉన్నప్పుడు, డైరెక్షన్ కరెక్ట్గా ఉన్నప్పుడు, స్క్రీన్ ప్లే విజువలైజేషన్, ఆ ట్విస్ట్లు ఉన్నప్పుడు, ఓకే, మీరు ఏదైనా హాలీవుడ్ ఫిల్మ్స్ చూడండి, చాలా ఫిల్మ్స్ ఉన్నాయి, అందులో రెఫరెన్స్గా తీసుకోండి. ఓకే, వీడు ఇలా చేశాడు, మనం ఇలా చేస్తాం, అంతేగాని డోంట్ కాపీ దట్. సో కాపీ ఏంటంటే జనాల్లోకి వెళ్ళేసరికి అదే ఆ సినిమాలో కాపీ చేశారు, గ్లాడియేటర్ సినిమాలోంచి కాపీ కొట్టేశారు, లేదా 300 ఫిల్మ్స్ నుంచి కాపీ కొట్టేశారు. ఇట్ షుడ్ నాట్ బి లైక్ టాక్ లైక్ దట్. ఇప్పుడు చూడండి, ఈగా ఫిల్మ్ ఉంది, ఎక్కడ కాపీ కొట్టినట్టు లేదు. హాలీవుడ్లో 2-3 ఫిల్మ్స్ ఉన్నాయి. హార్ట్ ఆఫ్ ద ఇది కింగ్ కాంగ్ ఫిల్మ్ కానీ, లేదంటే ఏమంటారు దాన్ని, హార్ట్ ఆఫ్ ద సీ, ఆ ఫిల్మ్ కాపీ. రెండింటికి కంపారిజన్ చూసుకున్నాను, అది వేరు ఇది వేరు. అలాగే ఇంటర్స్టెల్లర్ కానీ, సో అది వేరు ఇది వేరు. సో రెండు విఎఫ్ఎక్స్, సూపర్ విఎఫ్ఎక్స్, కానీ దే డిడ్ నాట్ కాపీ ద కాన్సెప్ట్ ఆఫ్ విఎఫ్ఎక్స్. సో అలాగే మీరు అది మీ బ్రెయిన్లోంచి రావాలి. ఎప్పుడు వస్తుంది? యూ హ్యావ్ టు టేక్ రిఫరెన్స్. అంటే ఎక్స్ అనేవాడు ఎలా చేశాడు, వై అనేవాడు ఎలా చేశాడు, జెడ్ అనేవాడు ఎలా చేశాడు, సో నేను ఎలా చేయాలి. ఓకే, మళ్ళీ మనకు రామాయణం ఉంది, మహాభారతం ఉంది, ఆంజనేయ స్టోరీ, వీటిలో చేసేద్దామా? ఆల్రెడీ మనకు అవి తెలుసు, వి నో దట్. ఆల్రెడీ రామాయణం చాలాసార్లు చాలా టీవీలో చేశారు, చాలా చేశారు. సంథింగ్ యూనిక్. ఓకే, ఇంట్రెస్టెడ్ చూడండి, అలాగే వేరే ఫిల్మ్ చూడండి. సో స్టోరీని పట్టుకొని మీరు చేయగలిగితే యూ విల్ బి ద బెస్ట్ డైరెక్టర్. లైక్ రాజమౌళి సార్ ఎలాగైతే ఉన్నారో, ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు విఎఫ్ఎక్స్. వీళ్ళెవరైతే జేమ్స్ కెమెరాన్ ఇంగ్లీష్, వాళ్ళు ఎలా ఫేమస్ అయ్యారో మీకు మంచి పేరు వస్తుందండి. సో డెఫినెట్గా ఒకసారి మీరు అలాగా ఎప్పుడైతే ప్రొడ్యూసర్కి, ఇన్వెస్టర్కి ఎప్పుడైతే తక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువగా చేయించడం ఒకసారి చేశారో మటుకు యూ విల్ హ్యావ్ అగైన్ అండ్ అగైన్ ఆపర్చునిటీ. సో మీకు మాత్రమే కాకుండా మీరు ఒక 100 మందికి, 200 మందికి ఉపాధి చూపించిన వాళ్ళు అవుతారు. సో దట్ విల్ బి గ్రేట్ అండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్గా ఉన్నారో. సో ఇదంతా నేను చెప్తున్నాను ఎందుకంటే, సో ఐఎమ్ ఆల్సో డెవలపింగ్ ఆన్ ద సేమ్ ఫీల్డ్. ఈ విఎఫ్ఎక్స్ క్యారెక్టర్స్ కానీ, లేదంటే రకరకాల, సో యూ కెన్ సీ ఆల్ దీస్ వర్క్స్ ఇన్ మై సమ్ ఆఫ్ ద లింక్స్. ఏవైతే కిందన ఇవన్నీ లింక్స్ చాలా ఉంటాయి అవి. సో ఈ అసెట్స్ అన్ని చాలా ఫోటో రియలిస్టిక్గా నేను డెవలప్ చేస్తున్నాను, చాలా చేస్తాను కూడా. సో చేశాను, ఇప్పుడు వీడియో టైంకి నేను చాలా అప్లోడ్ చేయకపోవచ్చు, బట్ కీప్ ఆన్ అప్లోడింగ్ ఆన్ మై వెబ్సైట్స్ అండ్ వాటిలో కూడా పెడుతూ ఉంటాను. ఈ క్వాలిటీ కానీ, ఈ యొక్క థింగ్ మీకు యాక్యురసీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కానీ మీ యొక్క వర్క్కి సూట్ అయితే మటుకు యూ కెన్ గివ్ మీ ద అవుట్సోర్సింగ్ వర్క్, లేదు మీ యూ కెన్ కమ్ అండ్ జాయిన్ విత్ యువర్ టీమ్ అండి. సో ఒకసారి చూడండి, ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ డోంట్ గివ్ మీ వర్క్ అండ్ ఆల్. మీ యొక్క క్వాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దిస్ ఈస్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద రియల్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద షూ అండ్ దిస్ ఈజ్ ఐ హ్యావ్ డన్ ఇట్. ఓకే, యూ కెన్ సీ ద బిలో లింక్. ఈ యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, వెబ్సైట్లో వీడియో కావచ్చు, కింద లింక్స్ ఇస్తాను ఈ యొక్క వర్క్స్ చూడడానికి. ఈ రెండింటికి సేమ్ ఈక్వల్ ఉంది. ఇదైతే ఫోటోగ్రఫీ, ఇదైతే 3, రెండు ఒకేలా 100% మ్యాచ్ అవ్వాలి. సో మన విఎఫ్ఎక్స్ ఏంటంటే మనకి 100% ఫోటోరియలిస్టిక్ కంటెంట్ అనేది తయారు చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా మీరు చూసుకుంటే పోతే చాలా రకాల వర్క్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో అలాగే అదర్ వర్క్స్ అనేవి మీరు చూడొచ్చు. ఈ టెంపుల్స్ అనేవి చాలా రకాల టెంపుల్స్ చేశాను. సో నేను వీటిని ఆన్లైన్లో సేల్స్ కూడా పెట్టాను. వీటిని ఎవరైనా గేమ్ డిజైన్ చేసేవాళ్ళు కానీ, విఎఫ్ఎక్స్ చేసేవాళ్ళు కానీ దే కెన్ పర్చేస్ ఆన్లైన్ అనమాట. సో చాలా టెంపుల్స్ ఉంటాయి ఇలాగా. అలాగే క్యారెక్టర్ డిజైనింగ్ కానీ, సో ఇది చూసే ఉంటారు నాకు తెలిసి. ఈ శివుడిని తయారు చేశాను. ఇది మనకి ఈ క్వాలిటీ. సో అలా మన క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. అలాగే మీరు సాఫ్ట్వేర్ లైసెన్స్ కూడా పెట్టుకోవాలి. నార్మల్గా 30 days వర్షన్, లేదంటే ఫ్రీ వర్షన్స్, బ్లెండర్స్ అవి ఓపెన్ సోర్స్ అవి యూజ్ చేస్తున్నాను. బట్ కొన్ని క్వాలిటీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి మనకి, మాయా అని కానీ, లేదంటే సబ్స్టెన్స్ పెయింటర్, ఇలా అడోబీ న్యూక్ అని కానీ సాఫ్ట్వేర్స్, ఇవన్నీ కూడా లైసెన్స్ పెట్టుకోవాలి. అందుకే చెప్పాను, రౌండ్ ఫిగర్ రఫ్గా 1 CR అయితే అవుతుంది మనకి లైసెన్స్ వాటితో అన్నిటికీ కలిపి 1.5 CR అవుతుంది. ఇంకా 1.5 CR అనేది శాలరీస్కి వాటికి పెట్టుకోవాలి, రెంట్లకి. రఫ్గా 3 CR 5 CR వేసుకోండి ఈ విఎఫ్ఎక్స్ వాటికి మాత్రమే. ఓకే, సో మిగతా 10 CR లేదా 30 CR, 10 CR 20-30 CR అని మీకు కావచ్చు. ఇది అవుట్డోర్ షూటింగ్కి, కెమెరాస్కి, డైరెక్షన్స్కి. సో మరీ డైరెక్షన్స్ కాబట్టి ఇప్పుడు తీసుకున్నట్టు 10 కోట్లు, లేదంటే సో ఒకరు తీసుకుంటారు 300 కోట్లు, 200 కోట్లు, 100 కోట్లు. సో ఐ డోంట్ ప్లీజ్. ఫస్ట్ మీరు ఒక
సిఆర్ఓ లేదా మీ వర్క్ చేయండి. ఇప్పుడు మనకి ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ టు పే బిల్స్. మనకు బిల్స్ పే చేస్తాం. మీరు ఫ్రెషర్గా ఉన్నప్పుడు అట్లీస్ట్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు సో మీరు ఎలా అంటే సో వర్క్ మీకు ఒకసారి మీకు స్టాండర్డ్స్కి వస్తే ఆటోమేటిక్గా మీకు ఇప్పుడు ఒక కమిట్మెంట్ పెట్టుకోవచ్చు. లేదా ఎంత అమౌంట్ జనరేట్ అయిందంటే నాకు ఎంత పర్సెంటేజ్ ఇవ్వండి, ఎందుకంటే అమౌంట్ జనరేట్ అవ్వకుండా నేను అడగలేను అనేది పెట్టుకోవచ్చు. అంతేగాని ముందే అనేట్స్ కోట్లు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. హీరో అయినా కావచ్చు, డైరెక్టర్స్ అయినా కావచ్చు. సో తక్కువ బడ్జెట్లో తీసి సో తర్వాత హైలైట్ అయ్యి సినిమా హైలైట్ అయ్యి మంచి అమౌంట్ వస్తే అప్పుడు యూ కెన్ ఆస్క్ సంథింగ్, నాకు ఇంత ఇవ్వండి అంటే డిమాండ్ వద్దు, రిక్వెస్టింగ్ మీరు ఇవ్వండి, ఇలా అయ్యింది కదా, నెక్స్ట్ ఫిల్మ్స్కి ఇంకా బాగా చేద్దామని. సో దట్స్ వాట్. సో మీరు తక్కువలో డైరెక్టర్స్ కానీ అంటే నేను ఫ్రెషర్ చెప్తున్నాను, తీసేసి ఒక 1 year లేదంటే 50 lakh తీసుకొని సో మ్యాక్సిమం 1 year or 2 year ఉంటుంది ఫిల్మ్ తీయడానికి. అది చేసిన తర్వాత సో 50 or 20 CR 30 CR పెట్టిన తర్వాత దానికి ఒక 100 or 200 300 CR వచ్చిందంటే ఇట్ ఈస్ వండర్, ఇట్ ఈస్ వెరీ గ్రేట్ అనమాట. యాక్చువల్లీ ఇట్ ఈస్ మిరాకిల్. అది ఆ ఫిలిం కూడా ఒకసారి మీకు ఆ నేమ్ మీకు బయటకు వెళ్తే ఇంకా ఆటోమేటిక్గా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. సో నేను చెప్పేది అది ఒక్కసారి అదే మీకు ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాడికి లేదంటే మా నాన్న హీరో నేను హీరో అని చెప్పే ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ వెనకాతల బాగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఒక ఫిలిం 2 ఫిలిం ఫెయిల్ అయినా 3వ ఫిలిమ్స్ వస్తాయి. బట్ ఎంత ఫెయిల్ అయినా సరే ఒకసారి ఫిలిం 2-3 సార్లు ఫెయిల్ అయితే మటుకు రెవెన్యూ రాకపోతే ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయరు. సో ఇక్కడ మీకు మీ టార్గెట్ మీ ఎయిమ్ అనేది సో ఫిలిము సక్సెస్ మీద అంటే ఫిలిం రన్ అవ్వాలి, నెంబర్ 1 కావాలి, ఒక స్టాండర్డ్స్ తీసుకురావాలి, ప్యాన్ ఇండియా అంటారు కదా, ఆ స్టాండర్డ్స్ తీసుకెళ్ళాలి ఫిలిం అనే దాని మీద ఫోకస్ ఉండాలి. కానీ సో నాట్ టు అంటే ఫ్రెషర్కి మీరు కూడా స్టూడెంట్స్ లాంటి వాళ్ళు నాకు ఎవరైతే నేర్చుకుంటున్నారో 20 years or 25 years ఎవరైతే ఉంటారో అసిస్టెంట్. సో ఐమ్ జస్ట్ అడ్వైజింగ్ అండ్ గివింగ్ గైడింగ్, బట్ ఇగ్నోర్ ఇఫ్ యూ డోంట్ వాంట్, ప్లీజ్ ఇగ్నోర్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ప్లీజ్ సీ ద వర్క్ శాంపిల్స్. మీరు వెళ్ళే జర్నీలో మీ క్వాలిటీకి మ్యాచ్ అవుతున్నాయి అనే దాంట్లో అయితే మటుకు యూ కెన్ గివ్ మీ ద అవుట్ సోర్సింగ్. సో ఐ వర్క్ ఫ్రమ్ ద రిమోట్ చేయాలనుకుంటే సో ఐ కెన్ కమ్ ఫర్ కాంట్రాక్ట్ బేస్డ్. మీకు ఏదైనా వర్క్ చేయాలంటే ఐ కెన్ కమ్ టు హైదరాబాద్ ఆర్ బెంగళూరు అండి. అది తెలుగు, తమిళ్, కన్నడ సినిమా ఏదైనా కావచ్చు. సో రైట్. సో కొన్ని రకాల నా శాంపిల్స్ ఇక్కడ ఉంటాయి. సో యూ కెన్ సీ మై ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఐ హ్యావ్ మల్టిపుల్ ఎక్స్పీరియన్స్. నాకు యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు నా యొక్క పాస్ట్ నేను నేర్చుకోవాల్సి వస్తుంది. డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అటు విఎఫ్ఎక్స్ కాకుండా యూఐ యూఎక్స్ అవన్నీ నేర్చుకోవాల్సి వచ్చి చెప్పాల్సి వచ్చేది. ఒక్కోసారి నాకు వర్క్ ప్రెషర్ లైక్ వేరే వాళ్ళు అప్పుడు ఆర్టిస్ట్ డిజైనర్ డెవలప్ దొరకకపోతే నేనే నేర్చుకొని చేయాల్సి వచ్చేసేది. ఈ క్రమంలో నేను చాలా రకాల సాఫ్ట్వేర్లు, చాలా రకాలతో కంపెనీలతో వర్క్ చేయడం, అటు బిల్డింగ్ డిజైన్ కావచ్చు, అటు ఆర్ట్ డిజైన్ ఇండస్ట్రీ కావచ్చు, చాలా రకాల వాళ్ళతో నేర్చుకోవడం జరిగింది, చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి అది నేను చెప్పేది వచ్చేసి ఫైనల్గా అది. సో అదే రిమోట్ వర్క్ ఇచ్చారంటే అది యూ కెన్ కమ్, యూ ఆర్ ఫ్రమ్ మేబీ బెంగళూరు ఆర్ చెన్నై ఆర్ ఫ్రమ్ ఏదైనా సిటీ కావచ్చు. రిమోట్ వర్క్ అయితే మాకు 24/7 అండ్ ఐ విల్ బీ ఇన్ కాంటాక్ట్. నేను వేరే వాళ్ళతో ఫుల్ టైమ్ కమిట్ అవ్వకపోతే మటుకు ఐ విల్ బీ అవైలబుల్ 24/7 అండ్ త్రూ రిమోట్లీ టు అదర్ కంట్రీ ఆల్సో, నాట్ ఎ ప్రాబ్లమ్. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ దిస్ థింగ్స్. సో విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ అంటే లాట్ ఆఫ్ థింగ్స్ వస్తాయి, అన్నీ ప్లాన్ చేసుకోవాలి. మనకి సీన్స్, స్క్రీన్ ప్లే ఇస్ వెరీ ఇంపార్టెంట్, సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటాము. ఏమంటే చూడండి మన హాలీవుడ్ ఫిల్మ్స్ ఆ సౌండ్ చూసారంటే అది వాడు సడన్గా ఒక్కొక్కసారి వాడు సైలెంట్ చేస్తాడు సౌండ్. ఎంత సైలెంట్ అంటే జీరో మ్యూజిక్ ఒక సీన్ మాత్రం రన్ అవుతుంది, పిన్ పాయింట్ కింద పడినా సరే అది హాల్ మొత్తం స్టాండర్డ్ సైలెంట్ ఉంటుంది. అక్కడ ఒకేసారి ఆ తుఫాన్ వచ్చే ముందు సైలెంట్ ఉంటుంది అక్కడ చూడండి, అది ఆ విధంగా. సో ఒకేసారి ఏదైనా ఏదైనా అంటే ఈవిల్ వచ్చినప్పుడు మొత్తం సౌండ్స్ ఒకేసారి ఎనేబుల్ అవుతాయి. సో ఆ విధమైన సౌండ్ ఇంజనీర్స్, సౌండ్ విషయం మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ లేదంటే ఫిల్మ్ డైరెక్టర్స్ కానీ, ఈ స్క్రీన్ ప్లే కానీ, ఈ స్టోరీ టెల్లింగ్ కానీ, ఈ స్టోరీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ వీడియో. ఎందుకంటే ఒక స్టోరీ బోర్డ్ ఎలా తయారు చేయాలి నేను చేసిన శాంపిల్స్ ఉన్నాయి. సో ఆ విధంగా స్టోరీ అనేది తయారు చేయించుకొని రిజిస్టర్ చేయించుకొని మీరు కానీ ప్రొడ్యూసర్ కానీ హీరోకి కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే
ఆ విధంగా, ఎందుకంటే మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి, ఎందుకంటే కాపీ పేస్ట్ ఎందుకంటే చాలా తలనొప్పులు అయ్యాయి. ఒకప్పుడు తలనొప్పి ఉండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి లేవు అనేది మనకి, ఎందుకంటే సేఫ్టీ, ఎందుకంటే వీ కెన్ ట్రస్ట్ బట్ మేక్ షూర్ బీ సమ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ యువర్ సైడ్. ఏదైతే మీరు ఆ స్టోరీ అనేది ఎలాగా చేయాలి, అంటే ఒక ఫిల్మ్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ వచ్చే స్క్రీన్కి ఒక ప్రొడ్యూసర్కి ఆ స్టోరీ మీద, ఆ విజువల్ ఎఫెక్ట్స్ మీద, ఆ కాన్సెప్ట్ మీద వాడు ఇన్వెస్ట్ చేయాలంటే 50 CR 100 CR అంటే చిన్న విషయం ఏంటండి. పక్కన 10 రూపాయలు అంటే 10 రూపాయలు 100 రూపాయలకే చచ్చిపోతున్నారు ఈరోజు జనాల్లో, అది ప్రతి కాస్ట్లీ కూడా. సో వాడికి ఒక కాన్ఫిడెన్స్ కావాలి, ఈ టీం చూపించుకోగలగాలి, మీరు ఈ విధంగా ఆర్టిస్టులు ఉంటారు, ఈ విధంగా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, మీరు ట్రస్ట్ క్రియేట్ చేయగలగాలి. సో ముందుగా ఒక స్టోరీ అనేది విజువలైజేషన్ రూపంలో తయారు చేయగలిగితే అది మీకు ఉపయోగపడుతుంది, వాడికి అర్థమవుతుంది, అతనికి ప్రొడ్యూసర్ ఎవరైతే చేస్తారో, ఇన్వెస్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. సో నాకు స్టూడెంట్ క్లాసులు చెప్పి వాడికి అనడం అలవాటు అయిపోయింది, ప్లీజ్ డోంట్ మైండ్. సో ఆ విధంగా మీరు ఆ స్టోరీ అనేది ఎలా తయారు చేస్తాము, నేను ఎంత చార్జ్ చేస్తున్నాను ఒక స్టోరీ బోర్డ్ తయారు చేయడానికి ఒక ఫిల్మ్కి, ఎందుకంటే ప్రీ విజువలైజేషన్ అంటాము వాటిని, ప్రీ విజువలైజేషన్, నెక్స్ట్ స్టోరీ బోర్డ్, ప్రాక్సీ అంటాము, ప్రోటోటైప్ అంటాము. ఎందుకంటే మనకి పెద్ద ప్రాజెక్టులు, పెద్ద ఐటీ కంపెనీస్లో కూడా ఈ ప్రోటోటైప్ని చూపించి ఆ ప్రోటోటైప్ చేయించుకోవడానికి వాళ్ళు 10,000 లక్ష 2 లక్షలు పెడతారు. ఆ ప్రోటోటైప్ వాళ్ళకి నచ్చితే దాని మీద ఒక 5-6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు అన్నమాట. అది స్టార్ట్. సో ఈ ప్రోటోటైప్ అనేది మనం ఎలా చేస్తాము, ఏ విధమైన లెవెల్స్ ఉన్నాయి అనే దానికి నేను ఐఎమ్ గోయింగ్ టు టేక్ టుమారో, నెక్స్ట్ వీడియో ఉంది లాంచ్ చేస్తాను. This prototype is going to be video only for directors and producers. ఎవరైతే విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే స్టోరీస్ రాస్తారో, ఆ స్టోరీ ప్రోటోటైప్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వీఆర్ గోయింగ్ ఫర్ ద వెరీ లెస్ ప్రైస్ అంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. సో ప్రోటోటైప్ అనేది మనం చేస్తాము. సో దిస్ వీడియో అనేది, సో ఐ వాంట్ టు టేక్ ఆల్ దీస్ థింగ్స్ టు యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో అది విఎఫ్ఎక్స్ అనేది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి విఎఫ్ఎక్స్ బిజినెస్ గురించి తెలిసే మనకు ఆల్రెడీ. ఈ విఎఫ్ఎక్స్ బిజినెస్ అనేది కరెక్ట్గా బ్రెయిన్తో పర్ఫెక్ట్గా ప్లాన్తో చేయాలి. అండ్ పర్ఫెక్ట్గా ప్లాన్తో చేయాలి అంటే ఇది ఇట్స్ నాట్ లైక్ మనకి రియల్ ఎస్టేట్గా ఒక 5 CR యూస్ చేసి పెడితే నెక్స్ట్ 10 CR విఎఫ్ఎక్స్లో అది ఈ రోజులో రియల్ ఎస్టేట్ కూడా పడుతుంది, చాలా రకాలుగా మీరు చూస్తూ ఉంటున్నాం. కానీ విఎఫ్ఎక్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎంత డిమాండ్ ఉందో నెక్స్ట్ ఇంకా చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి మనిషికి ఒకే ఒక ఎంటర్టైన్మెంట్, విజువల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్. ఇప్పుడు చూస్తున్న యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, లేదంటే విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ కావచ్చు, ఫ్యూచర్లో ఓటీటీ కావచ్చు, విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ కావచ్చు, వెరీ హ్యూజ్ డిమాండ్. కానీ మీ బ్రెయిన్ యూజ్ చేసి ఎంత తక్కువ పెట్టి, ఎంత తక్కువ అంటే మరీ అంటే ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ మిస్ చేయకూడదు అనేదాన్ని మీకు తెలియాలి. ఓకే, బడ్జెట్ చూడండి, రీసెంట్గా ఒక ఆంజనేయ ఫిల్మ్ వచ్చింది, ఆంజనేయ స్వామి ఫిల్మ్, జై హనుమాన్ అనేది. సో విఎఫ్ఎక్స్ ఫిల్మ్ ఆంజనేయ స్వామి మీద. సో ఆ ఫిల్మ్కి తక్కువగా ఇన్వెస్ట్ చేసి బాగానే వర్కౌట్ అయింది, ఇట్స్ గుడ్ అలాగనమాట. సో అదంతా కూడా కాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అవన్నీ మీరు చూసుకోండి. సో అదే నేను చెప్పేది. సో ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే, సో ప్లీజ్ చెక్ మై ఆల్ ద డీటెయిల్స్. మీరు ఒకవేళ మీరు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కావచ్చు, లేదా మీరు ఏదైనా మంచి విఎఫ్ఎక్స్ టీమ్ కోసం కంటెంట్ డిజైన్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే మీకు వెబ్సైట్ కూడా చేయడం కావాలి. నా వెబ్సైట్స్ కూడా నేను చాలా వెబ్సైట్ వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తే వెరీ హై క్వాలిటీ వెబ్సైట్ విత్ UI UX యూజ్ చేస్తాము. అండ్ చాలా రకాల వర్క్స్ చేస్తూ ఉంటాను. యూ కెన్ సీ ఆల్ ద వర్క్స్ అనేది విత్ శాంపిల్స్ అనేవి మీరు చూడొచ్చు నా వెబ్సైట్స్లో కానీ, ప్రొఫైల్స్లో కానీ. సో ఎస్పెషల్లీ దిస్ ఇస్ ద వీడియో బిలాంగ్స్ టు విఎఫ్ఎక్స్ అండి, కాబట్టి నా వర్క్ శాంపిల్స్ అనేది మీరు కింద విఎఫ్ఎక్స్ లింక్స్ చూడొచ్చు. సో ఇన్ కేస్ మీ యొక్క జర్నీలో మీరు చేసే వర్క్లో అవుట్సోర్సింగ్ ఇవ్వాలనుకుంటున్నారు, సో ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ డిజైనింగ్, ఎస్పెషల్లీ గేమ్ డిజైన్స్ అసెట్స్ ఉంటాయి కదా, దాని కంప్లీట్ అసెట్స్ అనేవి తయారు చేసుకోగల కెపాసిటీ అయితే నాకు అయితే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, సో యూ కెన్ సీ ఆల్ దీస్ లింక్స్ ఇన్ సో బిలో లింక్స్ అండి. ఈ ఆల్ లింక్స్ వచ్చేసి మీరు బిలో. సో గేమ్ డిజైన్ అసెట్స్ ఉంటాయి, మొత్తం గేమ్ అంతా తయారు చేయడానికి ఒక అసెట్స్ డెవలప్ చేస్తాము.
సో సేమ్ లైక్ అలాగే సిమిలర్గా అలాగే ఎఫెక్ట్ అసెట్స్ కూడా మనం విఎఫ్ఎక్స్ మనం తయారు చేస్తాము. సో ఇవి సమ్ కైండ్ ఆఫ్ టెంపుల్ రిలేటెడ్ విఎఫ్ఎక్స్ అసెట్స్ అనమాట. సో అకార్డింగ్ టు ద స్టోరీ బోర్డ్, అకార్డింగ్ టు ద ఆర్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఇది ఒకటి, ఆర్ట్ వర్క్ అనేది ఎటువంటి సీన్లో ఎటువంటి ఆర్ట్ వర్క్ రావాలి, ఆర్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాట్ ఎ మ్యాటర్ దట్ ఈస్ నాట్ నెసెసరీ టు స్పెండ్ ఒక ముగ్గురు నలుగురిని ఆర్టిస్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఫ్రెషర్స్, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ఈ విధమైన సీనరీ, ఈ విధమైన గైడెన్స్ ఇస్తే వాళ్ళు నైస్ ఆర్ట్ పేపర్ వర్క్, ఎందుకంటే ఆ పేపర్ వర్క్ని మనం ఆ 3D అసెట్స్ కింద కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే, బ్రాండింగ్ అంటాం, అంటే ఒకే సినిమా ఒకే ప్యాటర్న్ విజువల్ ఎఫెక్ట్స్ని, ఇవన్నీ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజింగ్ కిందలోకి వస్తాయి. సో ఐ కెన్ గివ్ యూ పర్సనల్ డెమో ఆర్ ఐ కెన్ క్రియేట్ మోర్ దెన్ 5 hours ఆఫ్ ఏం చేయాలి, ఎలా చేస్తాం అనేది ఒక మీటింగ్ అనేది మీకు ఇవ్వగలను నేను. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ ఆర్ యూ వాంట్ మీ టు వర్క్ యాజ్ అ కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్, సో ఇవన్నీ అసెట్స్ అని మనం తయారు చేసాము. సో అలా క్యారెక్టర్స్ కూడా డిజైన్ చేస్తుంటాము. ఆ క్యారెక్టర్స్ అనేది మీరు చూడొచ్చు. ఇది ప్రస్తుతం రైట్ నౌ ఐమ్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక వర్క్ మనం చేస్తున్నాము ఇది. సో ఈ విధమైన క్యారెక్టర్స్ అన్ని చేస్తున్నాము. వీఆర్ డూయింగ్ దీస్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు ఒకప్పుడు అంటే 2-3 ఉండేవారు డైరెక్టర్, ఇప్పుడు చాలామంది విఎఫ్ఎక్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై అజెండా ఆఫ్ దిస్ వీడియో. సో మీకు ఒకవేళ ఏమైనా నచ్చితే, ఐ మీన్ ఈ మ్యాచబుల్ ఫర్ యువర్ వర్క్ అనేది, సో మీరు ఫ్రెషర్, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో చేస్తున్నారు. సో ఐ కెన్ హెల్ప్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.